ఒక అతను వచ్చిన మేడం మా ఇంటి పక్కకు 2.5 సంవత్సరాలు అయింది. రెంట్కి. మా బిడ్డ చూడరాంది చూసింది. పా. నేను ఎట్లా చెప్పాలి నువ్వు డాడీ అని ఏడ్చింది సార్. ఆగబెట్టని బండి రన్నింగ్లో ఆగి నేను కింద పడిపోయాను సార్. నేను మమ్మీ ఫోన్ గుంజుకుంటా బేట, ఫోన్ బుక్ కాడుకు అవన్నీ చాటింగ్ జిరాక్సులు తెస్తామన్నా. నేను ఇంటికాడు ఉంటే లొల్లి మేడం. ఎందుకు లొల్లి? మీరిద్దరు అంతకుముందు బాగానే ఉన్నారు కదా. అంతకుముందు మంచిగా ఈ 2.5 సంవత్సరాలు నేను ఇంటికాడ ఉన్నాను అనుకో, ఏమా లోడుకోవా చెల్ల కూడా అదే చెప్తుంది. నాకేమో భయం వచ్చింది, కానీ అమ్మమ్మ ముందైతే చెప్తాను అని అంటుంది. నేను పిలుస్తావు అమ్మమ్మని ఇట్లా పిలుస్తావు. కొట్టినా మేడం. కొట్టినాక మా ఇంటి ఓనర్ వచ్చింది, ఒప్పుకున్నది చేసినావా తప్పంటే చేసినాను. వాడు ఉండే మేడం అప్పుడు నేను కొట్టేటప్పుడు వచ్చిండు, ఆగురా అన్న. మా ఇంట్లో కొబ్బరి బొల్లు నరికే కత్తి ఉండే మేడం, కత్తి పట్టుకున్నా. మా ఇంటి ఓనర్ చెప్పగానే గోడ దుంకి పరారు. వాడి ఇంటికి రాకుండా వేరేలతో ఇల్లు కాల్ చేపించుకొని పోయిండు. అవతల వాళ్ళ వైఫై పాస్వర్డ్ ఈవిడికి తెలుసు, మీ ఆవిడ ఫోన్ నెంబర్ యొక్క పిన్ నెంబర్ మీకు తెలియదు. వాళ్ళ అమ్మ నేను ఇంటికి పోగానే పిచ్చి కుక్క నవీన్కి వేసినట్లు ఉడక మళ్ళీ వీడికి ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు. వాళ్ళమ్మ మా సంసారానికి కారణం మొత్తం వాళ్ళమ్మ. ఎంతసేపునా నన్ను చంపేయాలి, నా ఆస్తి మొత్తం కూడా పోవాలి, వాళ్ళు బతకాలి. నేను అవసరం లేదంట మేడం, నా భూమి అవసరం అంట వాళ్ళకు, నా ఆస్తి. మా అక్క బిడ్డ గింతున్నప్పటి నుంచి సాకిన ఆమెతో నేను సంసారం చేయాలి. దిగజారి మాట్లాడుతుంది. ఇవాళ పిల్లలు గోల్డ్ మెడల్ కొడుతున్నారు ప్రతిసారి. ఈ రోజు తీసుకుపోయి నువ్వు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినావు. ఏంటి ఎంత తిరిగి ఎంత రెడీ హ్యాండెడ్గా దొరికి ఇన్ని బూతులు తిడుతున్న అమ్మాయి వస్తే తీసుకుంటారా? వస్తా ఉంటుందా? రాదు 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 రాదన్నది కానీ అన్ని గట్టి మాటలు మాట్లాడుతుంది. మరి రేపు పిల్లల కోసమైనా ఆమె వచ్చిన కాడి నుంచి రోజు సతాయిస్తూనే ఉంటుంది కదా. వాళ్ళ అమ్మలకు ఆస్తులు అందుకే లేదు, ఈమె పెద్ద చదివింది కాదు. రేపు పిల్లలను చదివించి పెళ్లి ఎట్లా చేస్తుంది? మీ ఆస్తి తీసుకొని మీరు ఇవ్వాలి. పిల్లల గురించి మీరు ఒక్కళ్ళే ఆలోచిస్తే వర్కౌట్ అవ్వదు, ఆవిడ కూడా ఆలోచించాలి. మీ కేసులో ఆ పాపం అంతా ఆవిడ. ఇది చేసిన పని పిల్లలను చేపిస్తుందో ఏమని నా బాధ. ఫోన్లోనే ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే మేము ఎంత దూరం అన్నా దిగుతాం. ఇది మీకు ముదిరిపోయిన కేసు. బాబు ఏం పేరు, ఏ ఊరు, ఎందుకు వచ్చావు? మా భార్య సమస్య నా తెలుసుకోవడానికి వచ్చా సార్. మీరేం పేరు? నా పేరు యూసుఫ్ సార్. అది మాకు మ్యారేజ్ అయ్యి ఫిబ్రవరి 25, 2వ నెల 2007లో మ్యారేజ్ అయ్యింది సార్. 2007 ఇప్పటి వరకు ఏ సమస్యలు లేవు, మంచిగా ఉన్నాం. మాకు ఇద్దరు అమ్మాయిలు. నేను డ్రైవింగ్ చేస్తాను మేడం, డ్రైవింగ్ చేస్తాను. నా కష్టాలతో హైదరాబాద్ నేను వచ్చినప్పుడు రూపాయి అప్పులే ఉండే. నేను కష్టం చేసి ఒక బండి తీసుకొని, ఐచర్ బండి తీసుకొని నడిపించుకుంటూ ఇంకో బండి కూడా నేను జమ చేసుకున్నాను. మంచిగా మా భార్యను ఎక్కడ బయటికి వెళ్ళకుండా నేను సుఖంగా మంచిగా ఇంట్లో పెట్టినా. అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ మా డిస్ట్రిక్ట్. ఎన్ని ఇయర్స్ అయింది హైదరాబాద్ వచ్చి? హైదరాబాద్ నేను వచ్చేసి ఇప్పటికి నేను డ్రైవింగ్ చేయబట్టి 33 సంవత్సరాలు మేడం. సో పెళ్లికి ముందు నుంచే మీరు పెళ్లికి ముందు నుంచి హైదరాబాద్లో ఉన్నాను. పెళ్లికి ముందు నుంచి హైదరాబాద్. అప్పులేముంటాయి, మీరు పెళ్లికి ముందు నుంచే పని చేస్తున్నారు కదా. కొద్దిగా పొలాలు గిట్లా కొనుక్కున్నా మేడం. కొన్నారా? సూపర్. ఓకే. పొలాలు గిట్లా కొన్నా, ఇల్లు కట్టుకున్నా. అయితే ఇప్పుడు ఏమైందంటే సమస్య, మా పిల్లలు ఒక పాప మెచ్యూర్డ్ అయింది మేడం. ఏ గొడవ లేకుండా మంచిగా ఉండేటివి. నేను ఒక ఇంట్లో 11 సంవత్సరాలు అయింది మేడం ఉండబట్టి. అద్దెకు. ఓనర్ వాళ్ళు మమ్మల్ని అంత మంచిగా చూసుకుంటారు. 11 సంవత్సరాలు అంటే అసలు వాళ్ళు ఎక్కడైనా వెళ్ళిపోయినా కానీ వాళ్ళ తాళాలు మాకు ఇచ్చిపోయేటోళ్ళు, మేము అంత మంచిగా ఉండేటోళ్ళం. ఒక అతను వచ్చిన మేడం మా ఇంటి పక్కకు 2.5 సంవత్సరాలు అయింది రెంట్కి. మా బిడ్డ చూడరాంది చూసింది. నేను లైన్ మీద పోతున్నా, మా పాప బుద్ధిగాల 9:30కి నాకు ఫోన్ చేసింది. ఎప్పుడు ఈ సంవత్సరంలో మే 24 తారీఖు నాడు 24 తారీఖు నాడు ఫోన్ చేసింది. డాడీ బండి ఆపన్నది. ఏందమ్మా అన్న. 9:30కి సార్ ఉదయం ఫోన్ చేసి, డాడీ నేను ఫోన్ చేసినట్లు మా మమ్మీకి చెప్పకన్నది. ఏందమ్మా అన్న. నేను ఎట్లా చెప్పాలను డాడీ అని ఏడ్చింది సార్. ఆగబెట్టని బండి రన్నింగ్లో ఆగి నేను కింద పడిపోయాను సార్. ఎన్నడూ కాదు అని కింద పడా సార్. ఇంత కష్టం చేసి వాళ్ళకి 5 పైసల కష్టం పెట్టకుండా అన్నీ నేను చూసుకుంటా. అమ్మని చూసుకోవాలి, పొలం చూసుకోవాలి, బండి చూసుకోవాలి, అన్నీ నేను భార్య పిల్లలు అన్నీ చూసుకొని ఏం తిప్పలు పెట్టినా ఇట్లా చేసిందని నాకు బాగా చక్కెర వచ్చి కింద పడ్డాడు. కింద లోడ్ వేసుకొని వచ్చిన తర్వాత 26 తారీఖు నాడు వచ్చిన మేడం. అదే రిటర్న్ ఆదివారం రోజు
1 గంటకు వచ్చిన 1 గంటకు ఊళ్ళోకి వెళ్ళి రేషన్ వచ్చింది మేడం, క్వింటల్ రేషన్ సార్ కార్లో వచ్చింది. బాధపడకండి. ఇప్పుడు అతను ఎవరు? అతను మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది, అతనికి భార్య పిల్లలు ఉన్నారు? భార్య ఊరికి సమ్మర్లో ఊరికి పంపించిండు. ఆ. ఇక్కడ ఈమెతో కులుకుతున్నాడు. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు. పిల్లలు అత్తగారింటికి పంపించాడు. ఓకే, భార్య పిల్లలు అత్తగారింటికి వెళ్ళారు. అంటే ఆయనకి పెళ్ళి అయింది, భార్య పిల్లలు. ఏం పని చేస్తాడు అతను? చిట్ ఫండ్స్ చేస్తాడు. ఆ. అయితే మా బిడ్డ ఫోన్ చేసింది మేడం. మీ ఓనర్స్ కూడా తెలిసి ఉంటుందిగా మరి. మా ఓనర్ 6 నెలల కింద చెప్పిందంట మేడం. ఏమని నాకు తెలియదు మేడం. ఇవన్నీ అయినాక నేను బాగా పడుతుంటే ఒకరోజు మా భార్య ఈ సమస్య మేడం చెప్పినాక చెప్తా. వచ్చినాక నేను మధ్యాహ్నం వచ్చిన మేడం. వచ్చి ఊళ్ళోకి వెళ్ళి రేషన్ వచ్చింది, 1 క్వింటాల్ బియ్యం వచ్చినాయి. ఓ బాబు చెప్తే తీసుకొచ్చి దాన్ని తీసుకుపోయి పైన వేసిన, ధన స్నానం చేసిన మేడం. నేను స్నానం చేసి ఏం చేసిన, బట్టలు వేసుకొని మా పెద్ద పాపకు ముందే చెప్పిన, అమ్మ నాకు ఇంగ్లీష్ రాదు, నేను మా మమ్మీ ఫోన్ గుంజుకుంటా బేట, ఫోన్ బుక్ కాడుకోయి అవన్నీ చాటింగ్ జిరాక్సులు తెస్తామన్న. మేము ఏం చేసినా నేను స్నానం చేసి బట్టలు వేసుకొని రజనీ జర ఫోన్ అన్న. ఎందుకని, ఒక ఫ్రెండ్ పైసలు ఇచ్చేది, ఫోన్ ఎత్తే లాక్ తీసి అన్న. అది మనం మాట్లాడుకొని కిందికి వెళ్ళే లోపల లాక్ పడ్డది మేడం. లాక్ పడ్డదని నేను మళ్ళీ పైకి వచ్చాను మేడం. వచ్చిన తర్వాత నా బిడ్డ సెల్లుకి వెళ్ళి అతనికి ఫోన్ కొట్టేసింది. ఆ నెంబర్కి ఫోన్ చేయకండి, నోటెడ్ అయిపోయింది మీకు. ఎవరికి ఫోన్ చేస్తున్నాను పోయి చూస్తే ఫోన్ గుంజుకుంటే అతని నెంబర్ కొట్టా మేడం. కొడితే ఏమైందంటే మా ఇంటి ఓనర్ వాళ్ళ కొడుకు వచ్చారు. అప్పుడు ఒప్పుకున్నది మేడం. కొట్టినాక తప్పు చేసినా అంటే చేసినా అన్నది, నీ వల్లే చేసినా అన్నది. నేను కష్టం చేసిన తప్పు అయిపోయిందా అని నేను అన్నా. నేను ఇంటికాడ ఉన్నామంటే ఉంటా కదా, 4 రోజులకు ఒకనాడు వస్తా మేడం. నేను లైన్ మీద పోయి ఇక్కడ నుంచి వేరే అక్కడ నుంచి కొబ్బరి బొడ వేసుకొని 4 రోజులకు ఒకనాడు వస్తా. మా పెద్ద అమ్మాయి మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేసి, సో నువ్వు 4 రోజులకు ఒకసారి ఇంటికి రావడం ఆవిడకి కష్టం. నేను ఇంటికాడ ఉంటే లొల్లి మేడం. ఎందుకు లొల్లి? మీరిద్దరు అంతకుముందు బాగానే ఉన్నారు కదా. అంతకుముందు మంచిగా ఈ 2.5 సంవత్సరాలు నేను ఇంటికాడ ఉన్నాను అనుకో, ఏమా లోడుకోవా. నేను మళ్ళీ అక్కడ నుంచి వస్తుంటా కదా మేడం, ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు ఫోన్ చేస్తా, వస్తున్నామా వద్దుగాల లోడ్ ఉందంటే నేను నైట్ ఇంటికి వచ్చి 1 అవర్ ఉండి స్నానం చేసి వెళ్ళిపోతా. తెల్లవారుదన్నా 4 గంటలకు అల్లోళ్ళు అవుతాయి బోర్డబాలు కొబ్బరి బొడ. వచ్చినప్పుడు నేను ముందే వస్తున్నాను, మా కూతురుని లేపుకొని వచ్చినా నేను అండర్స్టాండ్ అయిపోతున్నాను మేడం. ఎందుకంటే పెద్ద పిల్లలు అయినాక మనం కంట్రోల్ చేసుకోలేని కూడా అన్నీ నాకు ఇబ్బందులు చేస్తుంది మేడం. మా పాప కొద్దిగా ఎట్లా చెప్పిన లాస్ట్కి పిల్లలు చచ్చిపో అంటుంది మేడం. కనిపెట్టినందుక ఈవిడ అక్రమ సంబంధాలు. ఏమో మేడం, ఇంత ఘోరంగా మా బిడ్డ చెప్తుంటే నేను అసలు బతకాల సచ్చి. రేపు నా పిల్లలను కూడా ఇదే గతి చేస్తుంది మేడం. తీసుకొని వెళ్ళింది ఈమె ఈ అలవాట్లకు వాడి నా బిడ్డను కూడా తీసుకొని వెళ్ళి చూడు మేడం. అందుకనే ఫ్యాన్ పెళ్లి చేపించిన వాళ్ళు వండుకోరిక. నిన్న మొన్న మనం ఊరిపోయినప్పుడు కూడా ఇప్పుడు నేను మెల్లగా ఫోన్ చేస్తా, ఫోన్ కాల్ లిస్ట్ మొత్తం తీద్దాం. అది ఏంది తెల్ల కూడా అనుకో, అది మన మార చూసుకోలే, మన మార ఇద్దరం చూసుకోలే. ఏదో ఊరిపోయినా రాత్రి కూడా వచ్చిందంట. ఈ మమ్మీ ఏమో స్విచ్ బోర్డు అది ఉంటాయి ఇక పాలిషేది కానీ అదేంటి అంత ప్లాస్టిక్ వచ్చిందంట రాకుండా. అరే స్విచ్ బోర్డు ఉంటది కదా, ఎర్ర లైట్ వస్తుంది చూడు, ఆడ షాక్ వస్తుందని ఉత్తిగా చెప్పి పేపర్ పెట్టి ప్లాస్టర్ చేసిందంట. అదే చెల్లెని కూడా ఇప్పుడు మీ అమ్మమ్మకి ఇట్లా పిలిపిస్తా, నువ్వు బెదరుకోకుండా ఒక్క దెబ్బ పడ్డా నేను ఉన్నా, నీకు దెబ్బ అని కొట్టని నేను దానికి చెప్తా. పిల్లలైనా కానీ చేసుకున్నావు అనుకో బాగుండదు బిడ్డ అని చెప్తా. ఇప్పుడు మెల్లగా ఫోను నేను ఇంటికి వచ్చినాక జేబులో పెట్టుకుంటా. దాని లాక్ తెలుసా? తెలియదు. నువ్వు ఫోన్ అడగకు, ఏం అడగకు. నేనే మెల్లగా ఫోన్ తీసుకుంటా. ఇప్పుడు నువ్వు ఫోన్ అడిగినావు అనుకో, ఆమె దెబ్బ ఫిగర్ పెట్టి అవన్నీ డిలీట్ చేసినా చేస్తుంది. రాత్రి నువ్వు వెనుకతో ఉన్నావా? వెనుకలనే ఉన్నా, నాకు అసలు నిద్రనే పట్టాల. రాత్రి లేచిందా? లేచింది. మళ్ళీ నువ్వు మెల్లగా రావద్దు బయటికి. కానీ బయట గుండం పెట్టింది రాకుండా. సరే గొల్లెం పెడుతుంది రోజు అని చెప్పాలి చూడు అమ్మమ్మకు. బయట వేసి అదే ఆమె బయట ఉంచింది, మమ్మల్ని ఏమో భుజం వేసి గొల్లం పెట్టింది. ఒకవేళ టాయిలెట్ పని వేసిన ఎప్పుడు తీస్తుంది గొల్లం 5-10 నిమిషాలు గొల్లం తీస్తుంది. అదే మాట చెప్పుదాం లైమాకు. అదే నేను పిలిపిస్తా ఇంటికి వచ్చినాక అన్ని అడిగి. నేను మాట్లాడుతుంటే నువ్వు రికార్డింగ్ చేయాలి చూడు బేట, అమ్మని పిలిచి నేను మాట్లాడుతుంటే మెల్లగా. సరే కానీ నువ్వు ఏంటి అంటే ఇప్పుడు ఇంటికి వచ్చినాక కూడా
మామూలుగానే ఉండే ఎప్పుడు మాట్లాడినట్టు ఆమె రాను. ఎందుకు భవనాంటి వాళ్ళు కూడా లేరు, ఎందుకంటే వాళ్ళు భవనాంటి వాళ్ళు కూడా లేరు, ఊరికో ఇంటి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడే వస్తారు బిడ్డ వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ మమ్మీ ఫోన్ గుంజుకోవాలి. అదే నేను ఇంటికి వచ్చాక నేను అన్ని చేస్తాను, లాక్ గురించి అన్ని అడుగుతాను. ఫోన్ తీసుకోవాలి. ఇంటికానే ఉన్నాడు ఇప్పుడు. మళ్ళీ నేను టిఫిన్ పంపించారు కదా, ఎన్నడూ పంపది టిఫిన్ పంపిన వాళ్ళు ఇంటికానే ఉంటారు. మళ్ళీ ఇప్పుడు ఎంబడే పోయి ఒక్క ఫోటో తీపో బేట. సరే నువ్వేనా తెలియదాకా పోయి ఖాళీ ఫోటో ఏంది అంకుల్ అని, అది లేకుంటే ఏమైనా ఉండనుకో మళ్ళీ అది సెల్ అన్ని డిలీట్ చేస్తా కష్టం. నేను ఏమన్నా నేను సైలెంట్ గానే ఉంటా, ఎప్పుడు ఉన్నట్టే ఉంటా. నిన్ను నీవు అట్లా ఓపెన్ గా చూస్తే వాళ్ళని చూస్తే ఏమంటున్నారు నిన్ను? అర్థం కాలే. నువ్వు మొన్న ఓపెన్ గా చూస్తే ఏమంటున్నారు నిన్ను? అలా తెలియదు, నాకు తెలిసినట్టు. నాకు ఇది ఎన్నెక్కి నడుస్తుందో ఇంకా పెద్ద స్టోరీ ఉంది. రోజు అన్నం కూరలు దాచి పెడుతుంది. మొన్న దాకానేమో ఏం చేస్తుంది, బాక్సులు ఉంటది కదా అన్నము మంచి పంపించింది. సరే 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 ఉండదు మేడం. నువ్వు ఇప్పుడు మళ్ళీ నా వద్ద మాట్లాడినప్పుడు ఫోన్ నువ్వు డిలీట్ చేసి లాస్ట్కి చచ్చిపోతుంది మేడం. ఏం దీని తర్వాత వచ్చినాక నేను అంతా స్క్రీన్ షాట్ తీసి ఆడికి తీసి ఫోన్ బుక్ కడుక్కొని తిరాసి తీసుకొస్తాం అవన్నీ. ఫస్ట్ ఇంటికి వచ్చినాక ఏమనకు, ఎప్పుడు ఉన్నట్టే ఉండు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, దానికి లోడ్ కాలేదని చెప్పినా. నేను ఇప్పుడు 2 వరకు ఇంటికి వస్తా, అయిపోయింది బండి అన్లోడు. నేను వచ్చినట్లు చెప్పకు. సరే సరే అది అన్నం కింద పంపిస్తుంది అనుకో బేటా, మెల్లగా ఫోటోది. వాళ్ళ ఇంట్లోకి అన్నం ఉండబోతుంటుంది కదా, మెల్లగా ఫోటోది. సరేనా? సరే సరే. ఇప్పుడు చెప్తే చచ్చిపో అంటారు. ఏమన్నా అంటానేమో నువ్వు కొట్టమన్నందుకు చేతికి మాత్రం కొడుతుంది. అర్థమైంది. మిమ్మల్ని కొట్టి రాత్రికి ఎందుకు కొంట పెడుతుంది మిమ్మల్ని 8కి, అర్థమైందా? మీరు తొందరగా నిద్ర వస్తే ఆమె బయట వచ్చి డోర్ పెట్టుకుని కొడుతుందా? నాకు అర్థమైంది. మిమ్మల్ని బెదిరించి రోజు తొందర పట్టుకునేది అందు గురించే. ఏమన్నా అంటే నన్ను చచ్చిపో అంటుంది. చచ్చిపో అంటుందా? అవన్నీ చెప్తా మాకు. ఓకే ఏడు నేను అన్ని చూసుకుంటా. నువ్వు ఒక బిడ్డ నువ్వు కొట్టినా నేను ఉన్నా బిడ్డ, నువ్వు భయపడకు. మన జీవితం ఆగమైపోతుంది. కృష్ణమామ వాళ్ళకి మీ అమ్మమ్మకి ఇట్లా వచ్చినా నాకు మమ్మీ అవసరం లేదనే చెప్పేసాయి. ఇట్లాంటి కలిసి చెల్లెలు కూడా నిజంగా వాళ్ళకి చూడు. చెల్లె కూడా అదే చెప్తుంది. నాకేమో భయస్తుంది, కానీ అమ్మమ్మ ముందైతే చెప్తా అని అంటుంది. నేను పిలుస్తావు అమ్మమ్మకి ఇట్లా పిలుస్తావు. ఇప్పుడు ఏమైంది మేడం, అవన్నీ చెప్పింది కదా మా కూతురు. ఇప్పుడు ఏమంటున్నారంటే పక్కింటి వాళ్ళు చెప్పామంటే చెప్పింది పిల్ల అంటారు. ఇప్పుడు పక్కింటి వాళ్ళు పోయినరు, ఇప్పుడు నా వినేసి నువ్వు ఊరికి తోలుకపోయి చెప్పమన్నందుకు చెప్పిన. ఇవి చెప్పిన మాటలు లేకున్నా మేడం. నేనన్నా నన్ను అంటున్నారు, పక్కింటి వాళ్ళని అంటారు. ఇప్పుడు మీరిద్దరు వాట్సాప్ చాటింగు, ఇన్స్టాగ్రామ్ చాటింగ్ తీస్తే నేను చెప్పినా అవి ఎవరు చెప్పినా అందులో అయితే బయట పడుతుంది. క్రియేట్ చేసిన మాటలా లేకపోతే ఏంటి అనేది తెలుసు. ఇప్పుడు అందులో తెలిసిపోతుంది కదా, వాట్సాప్ చాటింగ్లో ఈ ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ తెలిసిపోతాయి కదా. ఇప్పుడు నేను చెప్పింది తెలుస్తుంది. మీరు తప్పు చేయకుంటే ఇవి నేను చెప్పినా అనుకున్నాను. మాకు మాటలు అర్థమైపోతాయండి. మీరు అనుకుంటారు ఎవిడెన్స్లు అవి ఇవి అని, కానీ కొన్ని మాటలు వైబ్రేషన్ తోటే తెలుస్తూ ఉంటాయి. కొంత పిల్ల ఆల్రెడీ తను ఏం ఫేస్ చేసిందో ఏం చూసిందో చెప్తుంది. ఆ అమ్మాయి ఆల్రెడీ ఎర్లీగా పడుకోబెట్టేస్తుంది. పడుకోపోతే చీపిరితో తంతుంది. చచ్చిపోవచ్చు కదా మీరు ఎందుకు బతుకున్నారు అంటుంది. కొన్ని మేడం ఫోటోలు ఇంట్లో ఏముంది తెలుసా మేడం, ఇంట్లో కటన్ ఉంటుంది కదా మేడం, కిటికీకి వీళ్ళు కొద్దిగా నేను ఉంటా కదా మేడం, లైన్ మీద పోయి వస్తా కదా, ఇది ఈడ ఈ ఒక కిటికీకి ఇన్ని బట్టలు కట్టి పెట్టింది మేడం. ఎందుకంటే బయటికి వెళ్ళి మంచి చూడకుండా. ఒకటి జరిపితే ఇంకొకటి. అవును, ఒక కిటికీకి అన్ని ఎందుకు? ఇది దీవాంచి కదా మేడం, ఈ కిటికీకే ఇప్పుడు నేను ఇన్ని బట్టలు కట్టి, ఈ ఫ్రిడ్జ్ ఒక రోజు ఈడ పెడుతుంది, ఒక రోజు ఇక్కడ పెడుతుంది, ఈ సైడ్ పెడుతుంది, ఇట్లా పెడుతుంది. ఇంకొకటి మేడం ఇలా సైలల్ అది ఇంకొకటి ఉన్నది మేడం. ఇది మేడం వెనక సందు. ఇప్పుడు మా డోర్ ఇది మేడం, మధ్యలో ఆయనకు 2 మూతలు ఉన్నాయి, లాస్ట్ ఇంకొకరు ఉంటారు మేడం. అయితే ఇది వెనక సందు వాళ్ళకు డోర్ ఉన్నకి. ఈ పైపు ఇషారా పైపు కొట్టడానికి ఈ దారం కట్టుకున్నారు మేడం. ఈ దారం రాడుతోనే ఈ దారం కొడితే ఈమె లేచిపోవాలి. లేచిపోయి బెడ్రూమ్ లాక్ వేసుకుంటుంది మేడం.
ఇది పిల్లలది ఈ రాత్రిపూట ఈ చెయ్యికి ఎక్కించుకొని అనుకుంటుంది. ఇట్లా ఉంది మేడం వాళ్ళ ఇషారా. నేను నిద్ర కాసి వస్తాను మేడం. బండి పగులు అసలు నైట్ డే మొత్తం లోడ్ అవుతుంది మేడం మా బండి. నైట్ మొత్తం తెల్లారకల్లా మేము రాజమండ్రి వెళ్ళిపోవాలి. డ్రైవింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ టెన్షన్ నుంచి కింద పడ్డా కానించి నా ఎన్నపూస మొత్తం ఇక్కడ 6 బొక్కలు ఇక్కడ 6 బొక్కలు ఇట్లా గ్యాప్లు ఇచ్చినాయి మేడం. అయితే ఈ ఎంతకాలం అయింది సార్ ఇదంతా మీకు రెడ్ హ్యాండెడ్గా దొరికి ఈ విషయం? అడిగితే ఏమంటే మే 26 తారీఖు నాడు అయింది మేడం. మొన్న కొట్టినా మేడం. కొట్టినాక మా ఇంటి ఓనర్ వచ్చింది, ఒప్పుకున్నది చేసినావా తప్ప అంటే చేసినాను. నాకు వాళ్ళ అమ్మని పిలిపించిన. వాళ్ళ ఆయనకి తెలుసా, అబ్బాయికి తెలుసా, వాళ్ళ ఆవిడకి తెలుసా? వాడు ఉండే మేడం అప్పుడు నేను కొట్టేటప్పుడు. వచ్చిండు ఆగురా అన్న. మా ఇంట్లో కొబ్బరి బొల్లు నరికే కత్తి ఉండే మేడం. కత్తి పట్టుకున్నా. మా ఇంటి ఓనర్ చెప్పగానే గోడ దుంకి పరారు. మళ్ళీ నేను ఆడ వారం రోజులు ఉంటే కూడా ఆ ఇంటికి రాలేదు మేడం. వాడి ఇంటికి రాకుండా వేరేలతో ఇల్లు కాల్ చేపించుకొని పోయినాడు. వెకేట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఇల్లు. ఇంకా కాల్ చేసి అసలు ఇంతకీ వాళ్ళ ఆవిడకి తెలియదు మా ఆయన ఇట్లా వాళ్ళ ఆవిడకి finger పని తెలియదు. చేశాడు అని. వాళ్ళ ఆవిడను రోజు కొట్టాలి మేడం. వీడు ఈమెతోనే ఉండి పిల్లలు బయట తిరిగేది ఎట్లా తెలుస్తుంది మేడం? వాడు కబిల్చుకోతాడు కదా పిల్లలు బయట. కొట్టడం అవన్నీ వేరు. ఇలా ఒక విషయం తెలిసినప్పుడు ఆ అమ్మాయి కూడా వాయిస్ రేస్ చేయడానికి అవకాశం ఉండేది ఆమె కదా. ఆమె ఆవిడ వాళ్ళ ఇంటికి ఎక్కడికో వెళ్ళింది. ఈ లోపల లోపల రెడ్ హ్యాండెడ్ గా దొరకడం, సర్దేయడం, వెకేట్ చేసేయడం అన్ని అయిపోయింది. వాడు రాకుండానే వేరే ఆవిడ నెంబర్ లేదా మీ దగ్గర? ఆవిడ నెంబర్ సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ వలగొట్టాడు. ఇట్లా ఎవరైనా చేస్తారని ల్యాండ్ ఫోన్ పెట్టాడు. నేను వాళ్ళ అమ్మ దగ్గర మీ నెంబర్ ఓనర్స్ దగ్గర లేదా ఆ నెంబర్? వాళ్ళ ఆవిడది వాళ్ళ ఇంట్లోనే ఫోన్ లేదు మేడం, తీసేశాడు. అయితే ఇప్పుడు ఈవిడ విషయం ఇతను చేసిన భాగవతం అలా ఆవిడకి తెలియకూడదని ఫోన్లు కట్ చేసేదాడు, ఇల్లు వెకేట్ ఇంకొకటి చేసేది. మేడం, ఇంటికి నెట్ కనెక్షన్ తీసుకుంటారు కదా, అది వైఫై ఏమంటారు అది మనకు అంత తెలియదు. నేను టీవీకి డిష్ తెచ్చిన మేడం. డిష్ తెచ్చినాక మామూలు ఛానల్ చేస్తే యూట్యూబ్ది కావాలని అన్నారు. పాటలు వినడానికే సినిమా వద్దు ఎందుకని అన్న. మన వద్ద నెట్ ఉండదు ఏముండదు ఏదో ఇట్లా వేసుకున్నాం. లక్కీకి తెలుసు సుధీర్ది వైఫై కనెక్షన్ అది అని చెప్పిండ్రు. సరే, లక్కీ కన్నా ముందు మా భార్య తెలుసు, నా బిడ్డ కన్నా ముందు నా భార్య తెలుసు పాస్వర్డ్, అది వైఫై పాస్వర్డ్. అది అవతల వాళ్ళ నేను వైఫై ఎప్పుడన్నా పాస్వర్డ్ ఈవిడికి తెలుసు. మీ ఆవిడ ఫోన్ నెంబర్ యొక్క పిన్ నెంబర్ మీకు తెలియదు. ఒక్కటి మేడం, ఇట్లా కొట్టినాక 4 రోజులకి ఏమైంది, మహిళా మండలి పిఎస్కి పోయింది మేడం. మీ ఆవిడ ఫోన్ పిన్ మీకు తెలుసా? తెలియదు మేడం. ఎందుకని తెలీదు? ఇప్పుడు మనం అడిగినాం అనుకో మేడం, దాన్ని ఇప్పుడు తీసేస్తుంది మళ్ళీ వేరే పెట్టుకో. సార్ ఇప్పుడు వేరు సార్, ఈ 2 years నుంచి వాళ్ళు పక్కకు వచ్చారు, ఈవిడికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, అది వేరు. అంతకు ముందు మీ ఆవిడ ఓటీపీ నెంబర్ తెలుసా మీకు? పిన్ నెంబర్, ఫోన్ అప్పుడు ఇవన్నీ పెట్టుకోకుండా మేడం, అసలు పిన్నే పెట్టుకోలేదు. ఫోన్లో ఎప్పుడు మేమిద్దరం ఇప్పటికైనా సరే కుళ్ళనే ఉండే. ఈ 2 years నుంచే దానికి ఓపెన్ చేయాలన్నా సీక్రెట్ నెంబర్ కొట్టాలి, ఒకసారి ఫేస్ పెడుతుంది, ఒకసారి ఫింగర్ పెట్టుకుంటుంది. అదే మరి అడగలేదా ఏంటి? ఎప్పుడు మన ఇద్దరు ఫోన్లు అక్కడ కలిపే ఉంటాయి, ఎవరు పిల్లలు గెలుకుతారా అంటది. అయితే ఈమెకి ఏమైందంటే మేడం, ఈ ఫోన్తో వానికి వీనికి చాటింగ్లకు ఇబ్బంది అవుతుందని వాళ్ళ తమ్మితో ఒక ఫోన్ తెచ్చుకున్నది. తెచ్చుకొని ఇది పిల్లలకు క్లాసులకి వెళ్ళి మెసేజ్లు వస్తాయి, ఈ ఆన్లైన్ క్లాస్ నడుస్తుంది, ఈ ఆమె ఫోన్ పిల్లలకి ఇచ్చి వాళ్ళ తమ్ముతో తెచ్చుకున్న ఫోన్ ఆమె సీక్రెట్గా పెట్టుకుంటుంది. ఫోన్ ముట్టనియదు, అట్లా అయింది. అయితే మహిళా మండలికి పోయినాం మేడం, సరూర్ నగర్కి తీసుకొని పోయింది. వాళ్ళ తమ్ముడే కొనిచ్చాడు, ఈయన కొనిచ్చాడా ఫోన్? వాళ్ళ తమ్ముడు అని చెప్పింది మేడం. నాకైతే వాళ్ళ తమ్ముడు చెప్పాడు, మీ బామ్మారు చెప్పాడా నేనే కొనిచ్చాను? నాకు అవన్నీ ఏం చెప్పాలి మేడం. ఓకే, నేను అడిగాను కూడా అడిగాను, వాళ్ళతో మాట్లాడు, నా పని ఏదో నేను చేసుకుంటా. ఓకే. అయితే మహిళా మండలి పిఎస్లో ఇచ్చింది మేడం. ఆవిడే ఇచ్చింది? ఆవిడనే ఇచ్చింది. ఏమని ఇచ్చింది, నేను మళ్ళీ లైన్ మీద పోయినా. లైన్కి మా పెద్ద బిడ్డ ఫోన్ చేసింది. ఆ రోజు కొట్టినాక పిల్లలు విడిచిపెట్టిపోతే నాకు చిన్న పాప ఏడుస్తుంటే నాన్న ఎట్లా అంటే ఊరిక మా అమ్మతో అంటే వస్తారు కదా అని నేను చిన్నపిల్లని ఎగ్జామ్లో గుండె వాళ్ళగా కొట్టకూడదు అని పంపించాను మేడం. పంపించిన అక్కడ పోయినాక పిల్లలను మాట చేంజ్ చేసేసింది. పిల్లలు మొన్నటిదాకా ఉన్న పిల్లలు ఇప్పుడు మళ్ళీ మాట మార్చేసింది. మీ డాడీ చెప్పమన్నట్లు చెప్పాలి, లేకుంటే పక్కింటి వాళ్ళు చెప్పమన్నట్లే చెప్పాలి, మనం ఏం తప్పు చేయాలన్నట్లు అని మొత్తం మాటనే ఫిరాయింగ్ చేసేది. సరే అనుకున్నాక నేనేం చేసిన, మహిళా మండలి పోలీస్ స్టేషన్ కాడికి వచ్చినాక మా పెద్ద అమ్మాయిని పోయి, నాన్న ఎట్లా మనం చదువులు ఖరాబ్ అవుతాయి బేట అని చెప్తే ఏం చేయాలి మరి అని ఆడపోయినాక ఒక పెద్ద అమ్మాయి అన్న మీ వైపు ఉందా ఇప్పుడు ఫోన్ మాట్లాడినమ్మా? ఈ అమ్మాయిని నేను తిన్నవా చేసినా ఉదయం సాయంత్రం నాకు 8 గంటలకు ఫోన్ చేస్తుంది. మా భార్య కూడా చేయదు. చిన్నపిల్లకి తెలియపోవచ్చులేండి, మాట చెప్తున్నా మేడం. పెద్ద అమ్మాయి అయితే మీ వైపే ఉంది కానీ ఇప్పుడు అక్కడ పోయినాక కొడుతున్నారు కదా మేడం, నువ్వు చెప్పినందుకు మాకు ఇంత కర్మ అయిందని. ఇప్పుడు ఓల మాట మాట్లాడుతుంది. ఏమంటుంది ఇప్పుడు? మమ్మీ అలా ఏం చేయలేదు అంటుందా? అసలు మాటనే మాట్లాడనిస్తలేరు నా దగ్గర. నేను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఫోన్ మాట్లాడినివ్వకపోవడం వేరు, మాట్లాడి మా నాన్నదే తప్పు, మా అమ్మ తప్పు కాదు, మా అమ్మకి అంతవరకు మాట్లాడాలి. ఫోనే మాట్లాడినట్ల. మేబీ మీరు కోర్టు దాకాను ఇంకో రకంగాను పిల్లలు దాకా వస్తే మీ వైపు మాట్లాడడానికి పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది మేడం.
పోలీస్ స్టేషన్ కాడికి వచ్చినాక నేను అడిగిన మమ్మీ పోదా ఊరికి, అమ్మాయి వస్తే వస్తలేదు నేను చదివిపిస్తాను రానా అన్నది. ఒకసారి ఏమన్నది అక్కడ ఒక మేడం ఉండే మేడం ఫోన్ తీసుకొని పోయినాం. ఫోన్ తీసుకొని పోయినాక దానికి ఎన్ని లాకులు పెట్టుకున్నామేమో అన్నది ఆ మేడం కూడా. వాట్సాప్కి ఒక లాక్ ఉంది, చాటింగ్కి అది ఇన్స్టాగ్రామ్కి ఒకటి ఉంది, ఫోన్ ఆన్ చేయడానికి ఇన్ని లాకులు ఉన్నాయి. అన్నాక ఆ రోజు వచ్చాం. రెండోసారికి పిలిచిండ్రు మేడం మాకు కౌన్సిలింగ్. పోయినాక ఒక ఎస్ఐ సార్ ఉన్నాడు. ఎస్ఐ సార్ ఒకసారి కేసులు చేసే సార్ ఉండే పిలిచిండు. పిలిచినాక అమ్మ పిల్లలు కూడా అవుతారు, వాడు ఈ రికార్డ్ అంతా వినిపించిండు నాకు, ఎందుకు జీవితం ఖరాబ్ చేసుకున్నాడు, వాడు ఇంత తప్పు చేసినా రమ్మంటున్నాడు పోమ్మా అని చెప్పి. ఇంకొకసారి ఏమన్నాడంటే ఆమెకు అతికే తెలివి షాన్ ఉంది చెప్తే ఇంటలేదని ఇంకొకసారి అన్నాడు. అన్నాక ఆ రోజు కామోష్ ఉన్నది, రిటర్న్ వచ్చేసింది. రిటర్న్ వచ్చినాక నేనేం చేసిన వాళ్ళ అన్నోళ్ళకి చెప్పిన మేడం, వాళ్ళ అన్నోళ్ళకి చెప్పిన, వాళ్ళ మేనమా కొడుకులకు చెప్పి పంపించిన ఇంటికి, వాళ్ళ ఇంటికి జరిగిపోయింది పిల్లల ముఖం చూస్తాం, చదువులు ఇప్పుడు స్కూల్ తెరిచే టైం అయింది అని చెప్పిన. వాళ్ళ అన్నోళ్ళు ఇట్లా పోయినారు మేడం. పోయినాక వాళ్ళు నన్ను పిలిచి వాళ్ళ అమ్మ నేను ఇంటికి పోగానే పిచ్చి కుక్క నవీన్కి వేసినట్లు కొడక మళ్ళీ వీడికి ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు రివర్స్లో. ఎందుకంటే మా బామ్మర్దలు మా పెద్దమ్మ కొడుకులు ఏమంటారంటే ఆపోజిట్ ఉంటేనే నీవి తప్పులు వాళ్ళకి తప్పులు తెలుస్తాయి అని చెప్పి వాళ్ళ అమ్మ నన్ను తిట్టి, నా భార్య నన్ను తిట్టి, నన్ను ఎల్లగొట్టి మొత్తం తప్పులని నావిన రుద్ది ఆమె మంచిది అన్నట్టు చెప్పుకునికే. మీ మీద ఏం చెప్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఏం చెప్తున్నారంటే మావిన తాగుతాడు, తిడతాడు, కొడతాడు, కొట్టుడు కాదు, సామాన్లు ఇట్లా ఏ టు జెడ్ ఇంట్లో లేదనకుండా తెస్తాడు. అది ఓకే, తిండికి మాకు ఏ టెన్షన్ లేదు, ఏం లోటు లేదు అని చేస్తాడు. మాకు అనుమానం ఎక్కువ ఇస్తాడు అంటే నేను ఒక్కటే చెప్పిన, అనుమానం ఒక్కటే ఇస్తా అంటే ఒకరోజు నేను ఒకరోజు డ్యూటీ నుంచి. ఎలాంటి పంచాయతీలు ఈ 3 సంవత్సరాలకు ముందు ఎప్పుడైనా జరిగినాయా మీకు? మా ఆయన తాగుతున్నాడు అని, లేదా మా ఆయన నన్ను అనుమానిస్తున్నాడు అని? ఇప్పుడు అరగలేదు. ఎప్పుడు ఒకసారి ఎప్పుడైతే రెడీ హ్యాండెడ్ గా దొరికిందో పెళ్ళి అయ్యింది కదా మేడం మాకు 2007లో. ఒక సంవత్సరం తర్వాత చిన్న పాప తెలియదు అట్లా ఇట్లా అని ఒకరోజు గిట్ల ఏదో విషయానికి కొడితే తల్లిగారింటికి ఉంది. మళ్ళీ ఏదో చదువుకున్న పిల్ల తెలియదు చిన్నపిల్ల అది అంటే ఇద్దరు పెద్ద వస్తువులు తీసుకొని మాట్లాడుకున్నాం, తీసుకొచ్చుకున్నాం. కరోనా కన్నా ముందు ఒకసారి నేను నైట్ టైం ఇంటికి వచ్చి డ్యూటీకి వెళ్ళి బట్టలు లైన్ మీద వేసిన బట్టలు ఉంటాయి కదా, స్నానం చేసి వెళ్ళిపోయి ఆమెను ముట్టుకోలే చేయలే మేడం. తెల్లారి వరకు బట్టలు తీసుకుని పక్కింటి వాళ్ళ దగ్గర పోయి నన్ను కొట్టిండు చేసిన. నేను పోయి బాలనాల్లో కాల్ చేసి లోన్ నింపుకుంటున్నా. పోలీసు వాళ్ళు ఫోన్ చేసాడు మహిళ మండలి. ఏంది మేడం అన్న, ఇట్లా మీ భార్యను కొట్టినాడు. మేడం నేను కొట్టినట్లుంటే రాత్రి 3 గంటలకు చల్ల టైము, కింద ఓనర్ ఉంటారు, పైన నేనుంటా, లొల్లి వస్తుంది కదా మేడం అని అన్నా. అంటే అదేదో బాబు నువ్వు వచ్చామంటే, మేడం నేను ఇప్పుడు లోడ్ చేసుకున్న ఆ పనికే కాదు, నేను అన్లోడ్ చేసి వచ్చినాక పోయి మాట్లాడుకుంటా అని చెప్పి అన్లోడ్ చేసి వచ్చినాక పోయినా. మా ఓనర్ దగ్గర పోయినా. ఆంటీ ఎట్లా అంటే, ఏమబ్బా ఆమెకే తెలియాలి అబ్బా, ఇంత మంచి కష్టం చేసి పెడుతున్నా ఆమెకే తెలియాలి అని నాకు. ఆ రోజు పోయి ఇది జరిగింది అమ్మ తప్పని అని ఒప్పుతాం, ఈ పిల్లలు నాకు అక్కడ ఇల్వే పని అని ఏం చేసినా నేను, సరే అమ్మ నాదే తప్పుదా అని చెప్పి ఆ రోజు తీసుకొచ్చి అంటే మహిళా మండలి పోలీస్ స్టేషన్కి పోతుంది, విడాకులు అంటది. కాదు సార్, మీకు ఎంత రెడీ హ్యాండెడ్ గా తెలిసిన తర్వాత ఇప్పుడు ముందు కరోనా కన్నా ముందు ఒకసారి అయ్యింది మేడం. కరోనా కంటే ముందు ఎందుకు పోతుండే? అప్పుడు కూడా ఏమన్నా అప్పుడు పోయి నాకు విడాకులు కావాలని అంటుంది. ఎందుకు? ఏంది క్వశ్చన్ తెలుస్తలేదు. నేను ఏం పిల్లలు ఉన్నారు అప్పటికి ఈ అబ్బాయి లేరు, మీరు చెప్తున్న వర్షన్ అంతా మీ ఇద్దరు కాస్త ఉన్నంతలో అన్యోన్యంగానే ఉన్నారు, మరి ఎందుకు మహిళా సంఘాలకు పోలీస్ స్టేషన్లకు? అంటే ఫస్ట్ ఆడికి వాళ్ళ అమ్మ మా సంసారానికి కారణం మొత్తం వాళ్ళ అమ్మ. వాళ్ళకు భూమి లేదు, ఏమి లేదు మేడం. ఎంతసేపు నన్ను చంపేయాలి, నా ఆస్తి మొత్తం కూడా పోవాలి, వాళ్ళు బతకాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ అది ఉన్నది వాళ్ళకు. ఇప్పుడు నేను అవసరం లేదంట మేడం, నా భూమి అవసరం అంట వాళ్ళకు, నా ఆస్తి మీద కేసు వేసింది. నేనేం చేసిన మేడం, నాకు తప్పు నాకు తెలుసు. మీ వైఫ్ మీరు కలిసి ఉన్నారా లేకపోతే గొడవ? లేదు మేడం, వాళ్ళ అమ్మ ఇంటికాడ. ఎంతకాలం నుంచి? 26 తారీఖు నాడు పోయింది, ఇంకంతే. మే 26 వెళ్ళింది. ఇప్పుడు 3 నెలలే కదా, అప్పుడే కేసులు ఎలా వేసింది? అంటే తన భర్త కావాలనుకుంటుందా వద్దనుకుంటుందా? అయితే మేడం నేనేం చేసిన అంటే వాళ్ళ పెద్ద మనుషులను, వాళ్ళ మేనమామ కొడుకులను, వాళ్ళ అన్నోళ్ళని అందరినీ తీసుకొచ్చిన, పంపించిన. పిల్లల చదువులు ఖరాబ్ అవుతాయి రమ్మన్నాడు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, పీడకాలు అనుకుంటాను కూడా చెప్పినా కానీ రాలే మేడం. రాకపోయేసరికి నేనేం చేసినా తెలుసా మేడం, ఈమెకు కొద్ది భయం అని ఉంటుంది ఎట్లా, నాకు ఇంకా పిచ్చిలేసింది మేడం. మా వదినకు ఈమెకు ఫోన్ ద్వారా నేను ఊళ్ళో చెప్పుకోవద్దు, రేపు ఊరికి వచ్చిన పిస్టేజ్ ఉంటుంది, ఊళ్ళో చెప్పుకోవద్దు అసలు. మా వదినకు ఈమెకు మాటలు నడిచి ఊరంతా తెలిసిపోయింది, నన్ను కొట్టిండు ఇట్లా చేసినాను అంతా. నాకు తీసుకొచ్చి సత్యాన పోదాం అనాథాశ్రమానికి భూమి రాసి అని నేను ఒక ఫిక్స్ అయిపోయాను మేడం. ఇల్లు పోయినాక ఎందుకు ఈ బతికి జీవితం. సరే పిల్లలకైతే ఇవ్వాలి కదా. ఇంకెక్కడ పిల్లలు మేడం, నేను సస్తుంటే కూడా రాకపోతే బిల్డింగ్ వెళ్ళి కింద పడా మేడం నేను. అయ్యో
ఈ 2 బొక్కలు ఇరిగినాయి నాకు. అయినా కానీ నేను అట్లే డ్రైవింగ్ చేస్తున్నా. సూసైడ్ అటెంప్ట్ చేశారు మీరు. 2022లా వారం రోజుల కిందట, అది వారం రోజు అయితే దసరా ఉందనగా నేను కింద పడ్డా. 4 రోజులు దసరా ఉందనగా బండి పల్టైంది మేడం. ఓ బండికి 5 లక్షలు పెట్టుకున్నా. నేను 60-70 వేల రూపాయలు పెట్టుకున్నా. ఉమ్, ఎట్లా పెట్టుకున్నావు, ఏడా తెచ్చినావు అని కూడా అడగలేదు. నీకు ఆ టెన్షన్ కూడా పెట్టాను నేను. రూపాయి అప్పు టెన్షన్ పెట్టాను, ఏది పెట్టాను. కష్టం చేసి నేను కట్టుకుంటున్నా. ఉమ్, ఎందుకని నేను ఒక్కటేం చెప్తా అంటే, నా కళ్ళు కనబడకుండా నేను ఎదుటోని పోయి ఒకరిని చంపే బదులు మనకు ఆ పాపం ఎందుకు, నా కళ్ళు కనబడతలేవు, నేను డ్రైవింగ్ బంద్ చేస్తా, ఊరికి పోయి పొలం చేసుకుందాం అని చెప్తే ఊరికంటే రానంటది. ఏ ఊరు? మాది డిస్టిక్ మేడం. అయితే నేనన్నా నీవన్నా మంచిగా ఉంటావు. ఎన్ని ఎకరాలు కొన్నారు మీరు? నేను 2.5 ఎకరాలు తీసుకున్నా. మీ కష్టార్జితం. కష్టాలు అంటే నా పెళ్లి కాకముందే ఎకరం బావు తీసుకున్నా, పెళ్ళి అయినాకే ఎకరన్నర తీసుకున్నా. ఓకే. మా నాయన ఆస్తి 5 గుంటలు తక్కువ 2 ఎకరాలు మేడం. వచ్చిందా మీకు షేర్ వచ్చిందా? అది నాకే ఉన్నది. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, నేను కొద్దిగా ఇంకా చచ్చిపోదాం ఇంత గలీజ్ పని చేసింది ఏం ముఖం పెట్టుకున్నా అని నేను అనాథాశ్రమం రాస్తా అని చెప్పి మూవ్ అయ్యేసరికి మా అక్క వచ్చి నన్ను కొట్టి, పిల్లలు ఉన్నారు జీవితం ఆగుడైపోతుంది అని చెప్పి మా అక్క చెంపకెట్టు కొట్టి, మా అక్క పొలం 2.5 ఎకరాలు నేను కష్టాతీతంగా సంపాదించుకున్న పొలం మా అక్క చేయించుకున్నది. ఆయన నువ్వు చెడగొట్టినా నేను రేపు మీ పిల్లలకు చేయగలుగుతా అని మా అక్క చేసుకున్నది. మా అక్క భూమి చేసుకున్నంత మాత్రాలనే ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు మా అమ్మను, మా అక్కను, మా అక్క బిడ్డను. మా అక్క బిడ్డ గింతున్నప్పటి నుంచి సాకిన ఆమెతో నేను సంసారం చేయాలి. నా పిల్లలు దిగజారి మాట్లాడుతుంది. నిన్న మేడం నేను పిల్లలు వల్కరించుతాను పోయినా, ఈ ఒక మాటలు కాదు మేడం, నన్ను పిల్లల్ని ఎత్తుకపోనికి వచ్చినారు అలా ఘోరాతి మాటలు మేడం. ఈ మాటలకే నాకు తీసుకొచ్చి చచ్చిపోదామని, భూమి ఇయ్యదు వీళ్ళకి, ఏమి ఏదో చచ్చిపోయేది వీళ్ళకు అంత ఇది. నిన్న పిల్లలు విషయానికి పోతే ఆవేశం మాట్లాడకు, ఎందుకు ఆవేశంగా మాట్లాడుతున్నావు? సరే సరే గానీ ఉన్నది, నోటీస్ వస్తే ఏం కాదు, యాదొస్తే ఏం కాదు. కానీ పిల్లలైన ప్రేమ గురించి నేను చూడడానికి వచ్చిన దానికి నువ్వు ఎవరు తస్తారు? మాటలు కొద్దిగా నిదానంగా మాట్లాడు, అంత రాష్ట్రీయ మాట్లాడదు. పిల్లల చూడడానికి వస్తే ఏమైంది? ఎవరు? నా పిల్లలు గారా? అరే నేను ఒకటి నేను చెప్పేది, నువ్వు భూమి ఏడిపోదు, యాది ఎక్కడ పోదు, ఎందుకు కురుకులాడుతున్నావు? అరే ఇప్పుడు నువ్వు భూమి వేసుకుంటే నాకేముంది, వేసుకోకపోతే నాకేముంది, భూమి ఏడుకోదు. కానీ నువ్వు వాట వేసుకుంటే బాగా వేసుకుంటే భూమి ఏడుకోతుంది, పిల్లలు కాదని. కానీ నేను నీకేమో ఇప్పుడు నేను ఒకటి, నీవు ఆవేశంగా మాట్లాడుతుంటే నేను ఆవేశంగా మాట్లాడుతున్నా. ఇప్పుడు పోయినంత కాలం ఇది ఆవేశం పనికి రాదు కదా. నేను అవసరం లేకపోవచ్చు కానీ నా ఆస్తి నీకు అవసరం అవే. ఒక మాట చెప్తున్నా, నీవు ఎన్ని మాట్లాడుతున్నా అన్ని రికార్డ్ చేస్తున్నా, ఏడ పెట్టాలి నాన్న పెడతా కదా. నువ్వు తప్పు చేయలే. ఒక మాట, నా మాట నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు ఇంట్లో ఉండి బరాబర్ చూపించేయాలి. నేను చెప్పేది నువ్వు ఇప్పుడు ఉరుకులాడి
నువ్వు ఇప్పుడు సిగ్గు లేదా? నువ్వు మమతమ్మ జోలి బట్టి తిరుగుతున్నావు కానీ ఆయన ఎవరు జోలి అవసరం లేదు. ఒక్కవైతే నేను ఎవరు జోలి మాట్లాడకు. నీకు అవసరం. సార్ ఫోన్ అయితే అర్థమవుతుంది ఆవిడ చాలా వల్గర్గా మాట్లాడుతుందని. అదే మేడం, ఇంకొకటి మేడం, ఇప్పుడు సార్ ఆ అమ్మాయి తెగించి మాట్లాడుతుంది ఒక రకంగా. మీరు పిల్లల కోసం వెళ్ళటం వేరు, లీగల్గా ఏమనుకుంటున్నారు? అమ్మాయి ఏమేం కేసులు ఫైల్ చేసింది? ఏం చేసిందంటే మేడం, కేసులు ఏం ఫైల్ చేయలే. నోటీస్ ఒక భూమి గురించి, భూమి నాకు కావాలి, నా పిల్లలకు కావాలి అని అడ్వకేట్ నోటీస్ పంపించిందా? కోర్టులో కేసు వేసిందా? అడ్వకేట్ నోటీస్ పంపించింది మేడం. ఉన్నది ఇక్కడ. వాళ్ళకే తిండికి చక్కగా భూమి లేదు, బియ్యం చక్కగా ఉండవు. నేను కరోనా టైంలో మొత్తం నేను అంటే సంవత్సరానికి 1,45,000 రూపాయలు పంపించిన వాళ్ళకు తిండికే. బండి ఇచ్చేది కాక. కోర్టుకి వెళ్ళారా? కోర్టుకు పోయాం మేడం. మేము కూడా ఒక లాయర్ని పెట్టాము, దీని గురించి పెట్టాము. వెళ్ళారా మొన్న 1 వీక్ బ్యాక్? 20వ తారీఖున 20వ తారీఖున వెళ్ళాం మేడం. అయితే మా లాయర్ ఏమన్నాడంటే, నీవు సార్ అది లాయర్ నోటీస్ కాదు, కోర్టులో అమ్మాయి సివిల్ సూట్ ఫైల్ చేసింది, పార్టీషన్ సూట్. మీది యాన్సిస్టర్స్ ప్రాపర్టీ ఏదో ఉంటుంది కదా, ఆ ప్రాపర్టీలో మాకు కూడా షేర్ కావాలి పిల్లలకి అనేది వేయడం. ఆవిడకి ఎప్పుడు కూడా ఆస్తిలో వాటాలు ఏమి రావండి. పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల తరపు నుంచి కేసు ఫైల్ చేయించి. అవును మేడం, నేను పిల్లలు వచ్చింది అనుకో, నీకు ఇష్టం ఉంటే రా, నేను వద్దంటలేను. ఇష్టం లేకపోతే రాకు, నీకు ఏం కావాలో చెప్పు. పిల్లలు నాకు ఇచ్చేసి ఆగే చదివించుకుంటే, ఇవాళ పిల్లలు గోల్డ్ మెడల్ కొడుతున్నారు ప్రతిసారి. ఈ రోజు తీసుకుపోయి నువ్వు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినావు. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసింది మేడం, నేను ఏం చేయలేదు. సో ఇప్పుడు సెటిల్మెంట్ ఏమైనా మాట్లాడుతున్నారా మీరు? ఇంకేం మాట్లాడలేదు మేడం. నేనేం చేసిన అంటే, ఈమె భూమి గురించి ఇట్లా పంపించింది కదా మేడం, నేను మొన్న ఒక లాయర్ దగ్గర నుంచి కాపురానికి రమ్మని ఒక నోటీసు పంపించిన మేడం. అది ఇంకా ముట్టలేనట్లున్నది. అందులో మా బిడ్డ ఇప్పుడు మీరు విన్నారు కదా మేడం చెప్పిన, అవి కూడా మెన్షన్ చేసిండు మా లాయర్. చేసిండు. చేస్తే నేనన్నా అది ఎప్పుడు అవుతుంది అంటే, ఇంకొక 4-5 రోజులు మేడ్చిపోయి నుంచి 36కు లేట్ అవుతుంది అని చెప్పి కోటి నుంచి వెళ్ళిందంట. నేను ఏమంటున్నానంటే, పిల్లలను ఇప్పుడు అంత పిల్లలు ఉన్నారు మేడం. నేను ఇప్పుడు ఒకవేళ ఆమె రానంటే కూడా నేను మళ్ళీ పెళ్లి చేసుకుని నా పిల్లలే ఉన్నారు. నేను వేరే టైం వచ్చి మంచిగా చూస్తుందని గ్యారెంటీ ఏముంది? ఆమె కూడా ఈమె లేకుంటే ఎవరితో నేగలేను కదా. ఉన్న పిల్లలతో నేను చూపెట్టుకొని నేను వాళ్ళు చదివించుకొని పెళ్లి చేసుకుంటే నాకు మంచిగా ఉంటుంది. వస్తుంటే ఈమె వస్తుంటే నేను వద్దంటలేను. ఏంటి ఎంత తిరిగి ఎంత రెడ్ హ్యాండెడ్గా దొరికింది బూతులు తిడుతున్న అమ్మాయి వస్తే తీసుకుంటారా? ఇప్పుడు ఆమె ఎంతసేపు ఉన్నా నన్ను బెదిరియాల ప్లానే ఉంది. అవును, బెదిరియా. అలాంటి అమ్మాయి కావాలని ఎందుకని? ఇప్పుడు మా పిల్లలు వద్దన్నారు అనుకో మేడం, నేను వద్దనిస్తా. ఎందుకంటే పిల్లల వలన, పిల్లల కోసం భార్య కావాలి. ఫస్ట్ ఆప్షన్ వాళ్ళకి ఇస్తున్నా నేను. వాళ్ళు వద్దన్నారు అనుకో, నేను అసలు బిల్కులే వద్దంట. ఎందుకంటే పిల్లలు గుండె స్పాయిల్ అయిపోతుందండి ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన పని వల్ల. సో పిల్లల్ని నేను తెచ్చుకోవాలంటే నా భార్యను కూడా తీసుకెళ్లాల్సి వస్తే తీసుకెళ్తాను, లేదా పిల్లలు మమ్మీ అవసరం లేదు మేము డాడీతో వచ్చేస్తాం డాడీ అని మీతో అంటే నేను రెడీ ఉన్నా. ఇక వైఫ్ని ఆపేసి మీరు లీగల్ గా దిగడానికి రెడీ ఉన్నా. సో ఆవిడ ఒక కేసు వేసింది, మీరు ఒక కేసు వేసారు, మీకు అడ్వకేట్స్ ఉన్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం కావాలి మేడం? నాకు ఒకటి ఏంటంటే, ఇప్పుడు మా భార్య చేయనట్లు ఇప్పుడు మీరు కొన్ని మాటలు అంత రెడీగా మాట్లాడుతుంది. మా ఇంటి ఓనర్ ముందర కూడా ఒప్పుకున్నది మేడం తప్పు చేసిన. నిజం ఏంటి అని మీకు తెలుసు, ఆవిడకి తెలుసు. సాక్ష్యాలు లేవు కదా అని మేము నమ్మకపోవడం పెద్ద ఇంపార్టెంట్ లేదు మేడం. ఇప్పుడు ఇతను పక్కింటోడు ఉన్నాడు కదా, వానికి కూడా ఫోన్ చేసి ఫస్ట్ మేము ఎంక్వైరీ చేసినాము, మీది ఫోన్ ట్యాపింగ్ ఇట్లా అంతా చేసినాము. అప్పుడు ఏంటంటే వీడు చెప్పిండు అనుకో, ఈమెతో మనం ఫోన్ మాట్లాడవచ్చు. ఏమని, అమ్మ నువ్వు చేయలేదంటున్నావు, అతనే ఒప్పుకున్నాడు కదా, మరి ఏంది నీ సంగతి? ఇంతసేపటి దాకా వాళ్ళ అన్నోళ్ళ ముందు అందరూ నేను తప్పు చేయలేనని మాట్లాడుతుంది. వాళ్ళ అన్న ఆల్రెడీ కూడా ఒక అన్న అన్నాడు, తప్పు చేసింది 100% చేసింది, కానీ అది ఏదంటే ఇట్లా చెప్పుకుంటుంది అంటారు వాళ్ళ అన్న కూడా. ఇప్పుడు మేము సాక్ష్యం క్రియేట్ చేసి ఇవ్వాలి. చేసి ఇవ్వండి. లేదంటే మేడం ఒకవేళ ఆమెతో మాట్లాడి కాపురానికి వస్తుంటే నా పిల్లల జీవితం ఒకటవుతుంది మేడం. తీసుకుపోయి ఇప్పుడు చిన్నపిల్ల 16 ఏళ్ళు వస్తుంది, రేపు 10వ నెల వస్తే పెద్ద అమ్మాయి 16 ఏళ్ళు అవుతుంది, నా చిన్న పాప 14 ఏళ్ళ పడుతుంది. వాళ్ళ బతుకులు కూడా అయిపోతాయి మేడం. చదువు లేకపోతే ఈ రోజులు ఎవ్వరు కూడా పెళ్ళిళ్ళు చేసుకోలేరు. సో మీరు అనేది ఏంటంటే, ఒకటి మా ఆవిడతో మాట్లాడండి, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అన్నా మాకు ఓకే, పిల్లల్ని నాకు ఇచ్చేస్తే. పిల్లలు నాకు ఇచ్చేయమని. సరే పిల్లలు నేను మీకు ఇవ్వను, నాకు డైవర్స్ ఓకే, నేను డైవర్స్ ఇచ్చేస్తానంటే ఏం చేయాలి మేడం? నాకు దాని విషయం నాకు తెలియదు మేడం. మరి మీరు పిల్లలతో సహా భార్యను వదిలేయడానికి రెడీయా? అట్లా వద్దు మేడం, పిల్లలు కావాలి. ఇక 2 మీరేమంటున్నారంటే, అతను ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో మీరు అతనితో ఒకసారి మాట్లాడితే అతను ఓకే అన్నాడు అనుకో, అతను ఓకే అన్నప్పుడు ఈమె తప్పు చేసింది అనుకో మేడం, మీరు ఖండించి మాట్లాడతారు కదా. ఇప్పుడు ఆయనతో మాట్లాడితే ఆయన నేను ఫోన్ లిఫ్ట్ చేయను, అసలు నాకేం అవసరం, మీరు నాకు ఫోన్ చేయకండి అని పెట్టేస్తే ఎవరు? అతను ఉంచుకున్న అతను. ఇప్పుడు అతనితోనే లేదు, వాళ్ళ అమ్మల ఇంటికాడు ఉంది. ఇప్పుడు అతనికి మనం ఫోన్ చేసాం అనుకోండి, అవన్నీ అబద్ధాలు డైరెక్ట్ చెప్పు మేడం, ఇట్లా సూసైడ్ లెటర్ రాసి నీ పేరు వినా మా దగ్గరకు వచ్చిందని చెప్పు, ఏమంటాడు ఆయనకు తెలుస్తుంది.
ఇప్పుడు నీ పేరు మీద సూసైడ్ రాసేసిండు అని చెప్పాలి. అని నేను చెప్పాలి అబద్ధం. లేదు మేడం, మీరు నేను చెయ్యాలనుకునే ఉన్నా, అట్లా చెయ్యాలనుకునే ఉన్నా. సరే ఎందుకంటే అదైనా కానీ నేను చెప్పి అతను బెదిరిస్తే మీరు అతను ఏం బెదిరియకండి మేడం, చెప్తాడు అని. బెదిరియకండి. మీరు ఎందుకు ఆ. తప్పు మాట్లాడి మీరు ఇబ్బంది పడతారు మేడం? అట్లా కాదు. మీరు ఒక క్వశ్చన్ అడగండి మేడం, ఏంది ఇట్లా జరిగిందంట ఏంది అని ఒకటి అడగండి. అట్లా లేదా మీ ఓనర్స్ని అడిగితే మీ ఓనర్స్ చెప్తారు. మా ఓనర్ ఆల్రెడీ మా ఓనర్ ముందర ఒప్పుకున్నది. ఉమ్. ఉమ్. అవునని మా ముందు ఒప్పుకుందని ఆయన చెప్తారు కదా వాళ్ళు. ఇవి మా భార్య ఒప్పుకున్నది మేడం. అవును సార్, ఆ అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకున్నానని ఈయన 4 తిడుతుంటే ఒప్పుకుందండి, ఉమ్. మా ముందు ఒప్పుకుంది, మళ్ళీ తర్వాత రివర్స్ అవుతుందని వాళ్ళు ఆ, చెప్తారుగా. చెప్తారు. మీకు ఐ విట్నెస్ ఉన్నట్టే కదా అప్పుడు, మరి మేము ఇదంతా కనిపెట్టడం ఎందుకు? నేను అట్లా నాకు ఎక్కువ తెలియదు మేడం. ఓకే, మీ ఉద్దేశం అది. సో మీ ఉద్దేశం అది, వస్తే భార్య పిల్లలు, ఆ, లేదా పిల్లలు, పిల్లలు లేదా కనీసం సాక్ష్యం ఏదైతే వాడు అడ్మిట్ అయితే మనం కొంచెం పాయింట్ రేస్ చేయడానికి అవకాశం ఉంటది కదండి కోర్టు ద్వారా. కొద్దిగా కోర్టుకు పోతే ఏమన్నా చెల్లేటట్లు చూసి అట్లా. ఉం. లేదంటే మీరు ముందుకై మాకు విడాకులు ఇప్పిస్తున్నా సంతోషపడతాం మేడం. ఇప్పుడు వాళ్ళు ఎట్లా వస్తా ఉంటుందా రాదు? రాదన్నది కానీ అన్ని గట్టి మాటలు మాట్లాడుతుంది. మరి రేపు పిల్లల కోసమైనా ఆమె వచ్చిన కాడి నుంచి రోజు సతాయిస్తూనే ఉంటుంది కదా, ఇదే ప్రాబ్లం ఉంటుంది కదా. రేపు కాపురం మళ్ళీ వాపస్ రమ్మంటే ఇప్పుడు మంచి వాపస్ వచ్చిన చేసుకోమని చెప్పండి సార్, చేసుకుంటుందా ఆమె ఇష్టం. చేసుకోకపోతే నా పిల్లలు నాకు ఇచ్చేమని ఆమె ఉంటే ఉండకోకో. నేను రెండింటికి రెడీ ఉంటాను. పిల్లల్ని పెద్దోళ్ళు అయిపోయినారు కదా, వాళ్ళు పిల్లలు వస్తామంటే ఇస్తారు. వస్తామంటే మొన్నటిదాకా నా ఫేవరే ఉంది సార్. ఇప్పుడు అక్కడ పోయినాక వాళ్ళని కొట్టి వాళ్ళని మార్చేసుకున్నారు. అవును, ఇప్పుడు రావంటే పిల్లలు రావంటే కోర్టు కూడా ఇవ్వదు కదా మీకు పిల్లల్ని. మళ్ళీ ఎప్పుడు ఇస్తారు సార్? వాళ్ళు ఒప్పుకోవాలి, పెద్దోళ్ళు అయ్యేవారు అంతే కదమ్మా. ఇప్పుడు వాళ్ళకు ఆమె ఏం నౌకరీ చేసే టైమా కాదు, వాళ్ళ అమ్మలకు ఆస్తులు ఉన్నందుకే లేదు, ఈమె పెద్ద చదివింది కాదు. రేపు పిల్లలను చదివించి పెళ్లి ఎట్లా చేస్తుంది? మీ ఆస్తి తీసుకొని మీరు ఇవ్వాలి. అవును మేడం, నా ఆస్తి తీసుకొని ఇవ్వాలంటావు. ఇప్పుడు ఆడ ఉండి నన్ను మొన్న ఫీజు కట్టమన్నారు. నేను ఒక్కటే చెప్పిన, ఆడ ఉండి ఫీజు కట్టేది ఎందుకు, ఇక్కడ ఈడ లుల్లేదు కదా, ఈ ఇల్లు కాకుండా వేరే ఇల్లు వేరే కాలనీలో పోయి తీసుకుందాం, పిల్లలని గిన్నె చదివించుకుందాం రా అని చెప్పిన. అట్లా రాలే. ఒకటేసారి వాళ్ళ ఊర్లో పోయి మాట్లాడి 1,20,000 రూపాయలు అంటే ఎప్పుడు 3 టర్ములు కట్టేటోండి నేను ఫీజు, ఒకటేసారి 1,20,000 రూపాయలు ఎట్లా కట్టాలి అని నేను అడిగిన. అంటే నువ్వు మధ్యలో కట్టవో ఒకటేసారి 1,20,000 రూపాయలు కట్టు అని బిగ్గర పెట్టేసింది. బిగ్గర పెట్టేసరికి నేనేం చేసిన, ఊళ్ళోకి ఎవరినన్ను అడుగుదామని ఆలోచించిన మేడం, పోయేద్దామని. ఇప్పుడు ఎంతకాలం క్రితం? వాళ్ళ అన్నులను పంపించినప్పుడు లుల్లి, అప్పుడు పిల్లలు స్కూల్ తెరిచే మూమెంట్లో 12వ తారీఖు అట్లా తెరిచింది కదా మేడం, 6వ నెలలో. ఆ టైంలో పోయినాక ఆలోచించిన, ఎవరు డబ్బులు ఇచ్చేటట్లు లేరు. నా బండి పేపర్లు ఒరిజినల్ పేపర్లు తీసుకొని అల్మార్లో పెట్టుకున్నది. అది ఇలా బండి ఫిట్నెస్ టైం అయిపోతుంది. ఇంక నేను ఎక్కడ ఇబ్బంది, బండి నడవాలి అప్పుడు సుస్తాయి, బండి నడుపుకోలేదు. బండి నడిపినా ఇన్ని పైసలు వస్తుండే. చాలా కష్టపడ్డా మేడం నేను, చాలా కష్టపొక్కనాడు ఇంటికి ఆడకుండా, పిల్లలు పెద్దగా అవుతున్నారు, ఫీజులు కట్టుకోవాలని. నేను ఇన్నేళ్ళు చదివించిన ఒకటే స్కూల్లో ఒక్కనాడు ఫీజు లేట్ ఉండదు. ఇల్లు కిరాయి కూడా డేట్ టు డేట్ కడతా మేడం నేను. ఓకే. ఇంటికి వచ్చిందంటే భార్యను తీసుకుపోవాలి, 600-700 కూరలు రైతు బజార్కు తీసుకురావాలి మేడం, మళ్ళీ బయటికి వెళ్ళొద్దని. ఇంట్లో ఈ వస్తువు లేదానికి లేదు, వాషింగ్ మిషన్తో ఫ్రిడ్జ్తో ప్రతి ఒక్కటి ఉంది మేడం. అన్ని మంచిగా చూసుకున్నాను నేను తక్కువ చేసిన. 2 ఆడపిల్లలు ఉన్నారు. సార్ మీకు ఇప్పుడు లీగాలిటీ చెప్తాను వినండి. మరి మీ కేసులో వానరస్తో ఎలా మాట్లాడితే ఎలా ఉంటుందో చెప్తాను. ఎందుకంటే కోర్టుల దాకా కేసు వచ్చేసింది. ఒకటి, ఆ అమ్మాయి వేయాల్సిన కేసులు వేయకుండా ముందు ఆస్తి మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఏ అడ్వకేట్ కూడా ఆ పాయింట్ తీసుకోరు, ఎందుకంటే అది ఇప్పుడు అప్పుడే తేలదు. మీ ఆస్తి ఏమో ఆ పిల్లలకి రాయడమో వాళ్ళకి రాయడమో జరగదు. ఏమొస్తుంది అందులో? ఇంజెక్షన్ ఆర్డర్ వస్తుంది. ఎవరికి అమ్మకుండా తాకట్లు పెట్టకుండా మీ పొజిషన్ మీరు చూసుకుంటారు, మీ పని మీకు ఉంటుంది. ఆ కేసు వల్ల అంత ఉపయోగం లేదు. మరి వాళ్ళు ఎందుకు వేశారు, వాళ్ళ క్లయింట్లకి ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు. సో ఇప్పుడు అమ్మాయి 498 డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్, ఈ 3 కేసులు వేయడానికి ఇంకా అవకాశం ఉంది. అవి బేసిక్ కేసులు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, మీకు పోలీసుల దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఇప్పుడు మాకు ఏదైతే చెప్పారో అదే ఎక్స్ప్లెనేషన్ అక్కడ చెప్తారు. ఒకవేళ మీకు తీసుకెళ్లే ఉద్దేశం ఉంటే, ఆ అమ్మాయికి కూడా వచ్చే ఉద్దేశం ఉంటే ఇద్దరిని కలిపి పంపిస్తారు. ఒకవేళ మీకు తీసుకెళ్లే ఉద్దేశం లేదు, ఆ అమ్మాయికి వచ్చే ఉద్దేశం లేదు, ఇందాక మీరు అన్నట్టుగా మ్యూచువల్ సెటిల్మెంట్ జరగడానికి అవకాశం ఉంది. కానీ మ్యూచువల్ సెటిల్మెంట్లో ఆవిడ ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేయాలన్నా ఆవిడకున్న ఆయుధమే పిల్లలు. నిజంగా పిల్లల్ని కొడుతుంటే పిల్లలకి మీతో వచ్చేయాలంటే భూప్రపంచంలో ఎవరూ ఆపలేరు, ఇప్పుడు కాకపోతే ఇంకో 3 ఇయర్స్కి అయినా కూడా. ఎందుకంటే వాళ్ళకు ఒక అవగాహన ఉంది, తండ్రి ఏంటి తల్లి ఏంటి అని. బయటకు వచ్చి లీగల్గా చెప్పకపోవచ్చు, కానీ ఐసైట్ డైరెక్ట్గా చూసింది ఒక అమ్మాయి, ఐ విట్నెస్, పెద్ద కూతురు. అమ్మాయి జీవితకాలం బ్రెయిన్లో అయితే ఉంటుందిగా, అమ్మ డాడీ జీవితాన్ని నాశనం చేసింది, డాడీని వదిలేసింది, ఇప్పుడు వచ్చి పతివ్రతలాగా మాట్లాడుతుందని.
రేపు ఆ అమ్మాయి ఏదైనా తప్పు చేసే సీన్లో వాడితో ఎందుకు లవ్ చేస్తున్నావు, వాడితో ఎందుకు తిరుగుతున్నావు అంటే నువ్వెవరితో నాకు చెప్పడానికి అనే అవకాశం ఉంది. అర్థమవుతుందా? సో ఇవి భవిష్యత్తులో ఎలా వెళ్తాయి అనేది భవిష్యత్తు డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ మీకున్న సిచ్యుయేషన్ ఏంటి? ఆ అమ్మాయి 498 వేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. మీరు ఏదో ఒక స్టాండ్ మీద ఉండండి. వద్దు అంటే వద్దు అంతే. అప్పుడు మీరు స్ట్రాంగ్గా ఫైట్ చేయగలుగుతారు. ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయగలుగుతారు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లతోటి. ఆవిడకి ఇలా ఇలా అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఇలా దొరికింది, ఇలా పంచాయతీ అయింది, ఇలా వదిలేసా, ఇవన్నీ చెప్తూ మళ్ళీ నాకు భార్య కావాలండి అంటే, ఒకటి మన సైకలాజికల్ ప్రాబ్లం, 2 ఆవిడ తప్పు చేయకుండా మనం అనుమానిస్తున్నట్టు. అర్థమవుతుందా? ఈ రెండూ కాదు. మీరు నిజంగా మీకు తెలుసు స్టోరీ, ఎవిడెన్స్లతో ఉన్న ఎవిడెన్స్లతో క్లారిటీ ఉంది ఆ అమ్మాయికి పలానా వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని. సాక్ష్యాలు వేరు, మీ ముందు చెప్పడం వేరు. మీ ముందు చెప్పారంటే మీరైతే నమ్ముతారుగా. మీరేమి ఇక్కడ అజంప్షన్ చేయట్లా, ఆ అమ్మాయిని అనుమానించట్లేదు. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైతే అడిగారో ఆ అమ్మాయి పెద్ద మనుషుల ముందు, మీ ఓనర్స్ ముందు ఒప్పుకుంది అంటే ఆవిడకి తెలుసు తప్పు చేసిన సంగతి, మీకు తెలుసు, మీ ఓనర్స్కి తెలుసు. ఇక ఏం చేసినా అలాంటి అమ్మాయితో యాక్సెప్ట్ చేయడం దండగా పిల్లల కోసమని. ఎందుకంటే పిల్లల లైఫ్ని డిసైడ్ చేయాల్సింది మీ వైఫ్, కోర్టు తప్ప మీరు కాదు. మీరు తండ్రి, మంచోళ్ళు, ఆవిడ చూసేదానికంటే మీరు బాగా చూడగలుగుతారు. ఇప్పుడు మీరు నోటీస్ వచ్చినాక, కోర్టు నుంచి సమ్మన్స్ వచ్చినాక వెళ్ళటం ఎలా అయిపోయిందంటే, మీరు ఇష్టంతో కాపురం నిలబెట్టుకోవడానికి వెళ్ళినట్టు లేదు. పిల్లల్ని తెచ్చేసుకుంటే నేను ప్రాపర్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు, పిల్లల్ని తెచ్చేసుకుంటే మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, పిల్లల్ని తెచ్చేసుకుంటే మ్యూచువల్ డైవర్స్ ఈజీగా అవుతాయి, పిల్లల్ని తెచ్చుకుంటే ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదనే ప్రొసీడింగ్స్ మీకు ఉన్నాయి కదా. ఇందువల్ల వెళ్ళినట్టు అవుతుంది. ఒక్కసారి మీరు వెళ్ళింది మంచితనంతో, కానీ ఒక్కసారి లీగాలిటీ ఎంటర్ అయినాక సొంత తండ్రి అయినా అలా వెళ్ళకూడదు. వెళితే వాళ్ళే కావాలని న్యూసెన్స్ చేసి మళ్ళీ ఇంకో క్రిమినల్ కేసు వేస్తారు. ఉన్న కేసులతోటే వస్తాం మళ్ళీ, అదొకటే. అర్థమవుతుందా? సో ఇలా ఎవ్వరు కూడా డిస్ప్యూట్ ఉన్న కేసుల విషయాల్లో సొంత భార్య అయినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. ఎవరి ద్వారా వెళ్ళాలి మరి? పెద్ద మనుషుల ద్వారా వెళ్ళాలి. అదేంటంటే నా సొంత కొడుకుని, సొంత తండ్రిని నేను వెళ్ళి నా పిల్లల్ని చూసుకోకూడదు అంటే చూసుకోకూడదు. ఇప్పుడు చూసారుగా ఎంత పంచాయతీ చేసిందో. 100కి డైల్ చేస్తుంది. దౌర్జన్యం చేశారంటే మళ్ళీ ఏదో 4 పీక్కుంటుంది. ఆవిడే మీరు కొట్టారంటది. ఎప్పుడు ప్రూవ్ అవ్వాలి ఇవన్నీ? ముందైతే కేసు బుక్ అయిపోద్దిగా. కాబట్టి పెద్ద మనుషుల పంచాయతీ ద్వారా కానీ, కోర్టు ద్వారా కానీ మీ పిల్లల్ని చూసుకోవాలి తప్ప, లేదా వాళ్ళు పారిపోయే, డాడీ మేము వచ్చేసాం పలానా చోటకి మమ్మల్ని తీసుకెళ్ళు అంటే తప్ప ఫోర్స్ఫుల్గా మనం వెళ్ళి అవతల వాళ్ళకి ఇష్టం లేకపోతే వెళ్ళి చూడడానికి కుదరదు. మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి మేడం? ఒకవేళ మేము ఓనర్స్తో మాట్లాడామనుకోండి, మీరు చెప్తున్నది నిజము అని మాకు తెలుస్తుంది. అవునమ్మా, అమ్మాయిని 4 పీకాడు, ఆ టైంకి ఆల్రెడీ అమ్మాయి ఇగో ఈ తాళ్ళు ఇవన్నీ నిజమే, అమ్మాయికి అతనితో అక్రమ సంబంధం ఉంది, మా ముందే ఒప్పుకుంది అంటారు. తర్వాత ఫోన్లు లిఫ్ట్ చేయడం మానేస్తారు మీకు. ఈయన టీవీ షోలకి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు, రేపు పొద్దున కోర్టుకి పిలుస్తాడు, మనకు అవసరమా అని. మీకున్న సాక్ష్యాలే వాళ్ళని డైరెక్ట్గా కోర్టులో వాడుకోవాలే తప్ప ఇలా ప్రతిసారి చేసి మాట్లాడడం వల్ల మీకు ఏమో మాకు తెలియదండి అనేయడానికి అవకాశం ఉంది. అర్థమవుతుందా? సో నా బెటర్ సజెషన్ వాళ్ళకి ఫోన్ చేయడం వేస్ట్ అండి. అయితే నిన్న కూడా మేడం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలే, స్కూల్ దగ్గరికి వెళ్ళా. పిల్లల స్కూల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, ఎట్లయినా చాలా రోజులు అయిపోయింది, ఫస్ట్లో కోపం కూడా ఉన్నారు కదా, కోపం చల్లారి నాకు పోదాం అన్నట్లు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన నేను. పిల్లలకు కలిసేదో ఇంత డబ్బులు ఇచ్చి, అమ్మ దసరా పండుగ వస్తుంది, బట్టలు ఇట్లా తెచ్చుకుంటారు అని చెప్పి వస్తామని వెళ్ళా మేడం. నేను ఇన్ని రోజులు రాంది ఇప్పుడు ఎట్లా వచ్చినామని అంత రఫ్గా మాట్లాడుతుంది. అన్ని రోజులు వెళ్ళకపోవడం ఎంత కరెక్టో, తర్వాత వెళ్ళకపోవడం కూడా అంతే కరెక్ట్. అందరూ ప్రేమ లేక వెళ్ళకపోవడం కాదు, లీగాలిటీ లేక వెళ్ళరు. ఏ థియేటరైనా సొంత పిల్లల్ని చూసుకోవాలని ఉన్నా ఎందుకు వెళ్ళరు అంటే వాళ్ళు ఫాల్స్ కేసులు వేస్తారు. ఇప్పుడు చూసావా ఎంత మాట్లాడుతుందో. మీరు ఆ రోజే వెళ్ళారనుకో, పిల్లల్ని ఎత్తుకోవడానికి చాలా మాటలు ఫోన్ చేశాను మేడం నేను. ఆమె ఫోన్ చేయకపోతే వాళ్ళ తమ్మునికి వాయిస్ రికార్డులు కూడా పెట్టినా. అదే ఏది పెట్టినా కానీ ఫోర్స్ఫుల్గా వెళ్ళటం, వాళ్ళ పర్మిషన్ లేకుండా గొడవ ఉన్నప్పుడు కస్టడీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మనం వెళ్ళటం కుదరదు. 2 అతనితో మాట్లాడండి అన్నారు. అతను 99% ఏం చెప్తాడో మనకు తెలుసు. మాకు సంబంధం లేదండి, మీరు ఇంకోసారి మాకు చేయకండి అంటాడు. 1 అతని ఎవిడెన్స్ మీకేమీ ఏ రకంగానూ యూజ్ అవ్వదు. 3 మీ వైఫ్తో మాట్లాడడం, వస్తానంటే రమ్మానండి, లేదా మ్యూచువల్ సెటిల్మెంట్ చేయండి అని. వన్స్ ఒకసారి లీగాలిటీ ఎంటర్ అయిపోయిన తర్వాత మీ వైఫ్ మాతో మాట్లాడదు, వాళ్ళ అడ్వకేట్ ఊరుకోరు. ఈయన టీవీ షోకి వెళ్ళి బ్లాక్మెయిల్ చేయించాడండి మమ్మల్ని అంటారు. అర్థమవుతుందా? అవి మీకు లీగల్గా డ్యామేజ్ అవుతాయి. మీ కేసు వేరు, మిగతా కేసుల్లో మాట్లాడవచ్చు కానీ మీ కేసులో
సెన్సిటివ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. అలా గబుక్కుని మాట్లాడేస్తే ఇక్కడ మా షో వరకు కవర్ అయిపోద్ది, కానీ బయటికి వెళ్ళినాక మీరు స్ట్రాంగ్గా ఉండాలిగా కేసు పరంగా. సో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ ఇలా ముగ్గురితో మాట్లాడడం వల్ల పెద్దగా వర్కౌట్ అవ్వదు అనేది నా Best. ఉద్దేశం. మీకు లీగల్గా స్ట్రాంగ్నెస్ డ్యామేజ్ అవుతుంది. లీగాలిటీ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఆ కేసు ఏదైతే ఉందో పార్టీషన్ సూటు ఆవిడకి ఎటువంటి షేరు రాదు. ఉన్నంత వరకు అది ఇంకొక 10 years నడుస్తుంది. రిలాక్స్గా ఫైట్ చేయండి. మీరు వేయాల్సిన ఇద్దరు కేసు అమ్మాయిలకు ఎవ్వరికీ రాదు సార్. ఉమ్. మీరు వేయాల్సిన కేసు ఏంటంటే ఇప్పుడు ఆర్సీఆర్ వేశారు కదా కాపురానికి రమ్మని. ఆ. ఆ అమ్మాయి వేసిన సివిల్ సూట్ ఉంది కదా ప్రాపర్టీ కేసు, ఉమ్. అందులో విజిటేషన్ రైట్స్కి పిటిషన్ వేయండి. నా పిల్లల్ని నాకు చూపించండి, ప్రతి సాటర్డే సండే పిల్లల్ని నాతో పంపించేయండి అని. అలా వేయడం వల్ల పిల్లలతో మీకు ర్యాపో పెరుగుతుంది. కోర్టు పర్మిషన్ తోటే మీరు వెళ్ళి చూసుకుంటారు. అప్పుడు పిల్లలు కూడా మార్చేసింది అనుకోండి ఆవిడ, డాడీ వస్తే బూచ్ అని చెప్పండి, మాకు భయం వేస్తుందని చెప్పండి, డాడీ వచ్చి కొడుతున్నాడని చెప్పండి అని ఏదో చెప్పింది అనుకో, వాళ్ళు అదే చెప్పారనుకోండి కోర్టుకి. అయినా కూడా కోర్టు మిమ్మల్ని కోర్టు సరౌండింగ్స్లో పిల్లల్ని చూసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. ఓకేనా? పిల్లలతో మీకు విజిటేషన్ రైట్స్ కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకున్నాకే వెళ్ళాలి. లేదండి నాకు పిల్లలే శాంతం కావాలి. ఇందాక మీరు చాలా మంచి పాయింట్స్ మాట్లాడారు. ఆ అమ్మాయి జాబ్ చేయదు, ఫైనాన్షియల్గా వీకు, ఆస్తులు లేవు. నా ఆస్తి తీసుకొని ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో వేసేది ఏంటండి, నాకు ఇస్తే నేనే చదివిస్తాను కదా అని. అలా మీరు పూర్తిగా పిల్లల కస్టడీ తీసేసుకోవాలంటే చైల్డ్ కస్టడీ పిటిషన్ అని ఒకటి ఉంటుంది. కొత్త కేసు ఇప్పుడు ఆర్సీఆర్ వేసారుగా కాపురానికి రా అని, అలా డిఫరెంట్ కేసు అది వేసి అందులో ఇంజెక్షన్ ఆర్డర్ కింద విజిటేషన్ రైట్స్ కింద ఇంటీరియం పిటిషన్ ఒకటి ఫైల్ చేసుకుంటే పిల్లలు రావడానికి ఉంది. మరి నేను చెప్పేది మీకు ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. పిల్లల కస్టడీ కోసం మీరు వేయడం కంటే ముందు విజిటేషన్ రైట్స్కి వేసుకోండి. కొత్త కేసు వేయాల్సిన అవసరం ఉండదు. ఎందులో వేసుకోమంటున్నా, ఒకటి ఆవిడ వేసిన ఓపీలో వేసుకోవచ్చు, ప్రాపర్టీ సూట్ వేసింది కదా అందులో విజిటేషన్ రైట్స్కి వేసుకోవచ్చు. సివిల్ సూట్ ఫైల్ చేసింది అందులో పిల్లలు అక్కడే ఉన్నారు కాబట్టి పిల్లలు ఎక్కడుంటే ఆ జ్యూరిస్డిక్షన్లోనే ఆ పిటిషన్ వేసుకోవాలి. మీరు వేసిన ఆర్సీఆర్ ఉంది కదా కాపురానికి రమ్మని, నాకు తెలిసిన అమ్మాయి ఫైటింగ్ చెయ్యదు, మీకు ఫేవర్గా ఆర్డర్ వస్తే ఎక్స్పార్టీ ఆర్డర్స్, దాన్ని తీసుకొని మీరు డైవర్స్ వేసేసుకొని చైల్డ్ కస్టడీ పిటిషన్ కూడా వేసుకోండి. మెయింటెనెన్స్ ఒక్కటి వాళ్ళు గెలుస్తారు. 498 డీవీసీ డైవర్స్ కేసులు మీరే గెలుస్తారు. మీ కేసులో 490 కేసు వేస్తే మెయింటెనెన్స్ ఉంటుంది మేడం. అన్ని కేసుల్లోనూ అన్నీ నడుస్తూ ఉంటాయి. ఒకటి వేస్తే ఇంకొకటి వేయకూడదని ఎక్కడా ఉండదు. కానీ భార్య పిల్లల్ని పోషించమని, తిండి పెట్టమని, షెల్టర్ ఇవ్వమని, మెడికల్ ఇవ్వమని, స్కూల్ చదివించమని, ఫీజులు కట్టమని కోర్టు చెప్తుంది. అవును మేడం. ఇప్పుడు నాకు డ్రైవింగ్ కూడా చేతన అవుతలేదు, బంద్ చేసుకుంటున్నా. నేను చేసుకుంటే పొలం పని చేసేటోనికి ఎంత కడతాం మేడం భార్యకు పిల్లలకు? వాళ్ళు ఒక 50,000 అడిగితే కోర్టు ఒక 10,000 ఆర్డర్ చేస్తుంది. అప్పుడు మీరు విజిటేషన్ రైట్స్ కూడా తీసుకుంటారుగా. మీరు మీ ప్రేమ అవి చూపించండి, ఎందుకంటే మీ పెద్ద అమ్మాయికి మీకు మంచి ర్యాపోనే ఉంది. మీ దగ్గరికి వచ్చినాక మేము మమ్మీ దగ్గరికి వెళ్ళము అంటే కోర్టు మెయింటెనెన్స్ కట్ చేసేస్తుంది. నెక్స్ట్ పిల్లలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఫోర్స్ఫుల్గా పిల్లలు మేము డాడీ దగ్గరే ఉంటాము అంటే లాక్కెళ్ళే రైట్స్ చట్టానికి కూడా లేవు. అర్థమవుతుంది? నెక్స్ట్ మీ వైఫ్ క్యారెక్టర్ ఉంది, మీరు కనీసం ఆ పొలం పనులు ఏవో చేసుకొని తిండి పెట్టగలుగుతారు, మంచిగా చదివించగలుగుతారు. ఆ అమ్మాయి దగ్గర ఆ సీన్ లేదు. నెక్స్ట్ క్యారెక్టర్, ఆ అమ్మాయి అడల్టరీలో మీకు దొరికింది, ఆ పిల్లే చెప్తుంది. అలాంటి ఒక తల్లి దగ్గర పిల్లల్ని పెంచమని ఏ కోర్టు చెప్పదు. ఓకేనా? మీకు ఆ అమ్మాయి పిల్లల్ని ఇవ్వడం సెటిల్మెంట్లో జరిగే పని కాదు. కానీ కోర్టు ద్వారా మీకు పిల్లల విజిటేషన్ రైట్స్ వస్తుంది, మంచిగా ఫైట్ చేస్తే కస్టడీ కూడా వస్తుంది. కానీ ఈలో పిల్లలు పెరిగిపోతారని నా బాధ. మీకు కోర్టు నుంచి ఆర్డర్లు వచ్చేసరికి విజిటేషన్ రైట్స్ ఇవి వచ్చేస్తాయండి. మెయిన్ కేసు తేలడానికి 3 to 5 years పడుతుంది. ఈ 3 to 5 yearsలో అన్ని కేసులు మీరు గెలుస్తారు, ఒక్క మెయింటెనెన్స్ తప్ప. అది కూడా మీ కేసులో అమ్మాయికి ఆర్డర్ అవ్వదు, పిల్లలకి ఆర్డర్ అవుతుంది, చాలా తక్కువ. ఎందుకంటే మీరు ఏం జాబ్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు కాబట్టి. సో ఇవి లీగల్గా ప్రొసీడ్ అయితేనే బెటర్ ఆప్షన్ అనేది నా ఉద్దేశం. అవును మేడం. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఓకే, బరాబర్ ఉన్నాయి. నేనేమంటున్నట్టు మీరు 5 సంవత్సరాలు అన్నారు కదా మేడం, ఇప్పుడు ఇవన్నీ తేలిపోవడానికి 5 సంవత్సరాలు. సార్ 3 years పట్టొచ్చు, 1 year ఓకే, ఒక 2 సంవత్సరాలు మనం ఎస్టనే తీసుకుందాం. ఓకే. అప్పటికి పాప 21 సంవత్సరానికి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్గా నేను అనడం, 21 మీ సంవత్సరాలు, అమ్మాయి వయసు ఎంత? పెద్ద అమ్మాయిది 16 సంవత్సరాలు. 21కి ఎందుకు వస్తుంది? 19కి వస్తాం. మేజర్ అయిపోద్ది, మెయింటెనెన్స్ కూడా ఉండదు. అవును. అప్పుడు పిల్లలు చదివియాలి, పెళ్లి చేయాలన్నా అప్పుడు ఆమెకైతే ఇబ్బంది అవుతుంది కదా మేడం. సార్ ఒకటి స్పాయిల్ అయిపోయిన మ్యారిటల్ రిలేషన్, పిల్లల గురించి మీరు ఒక్కళ్ళే ఆలోచిస్తే వర్కౌట్ అవ్వదు.
ఆవిడ కూడా ఆలోచించాలి. మీ కేసులో ఆ పాపం అంతా ఆవిడదే. పిల్లలు మారిపోయి నేను డాడీ కావాలండి అని పెద్ద అమ్మాయి వచ్చినా మీరు ఇప్పటికిప్పుడు చదివిస్తారు. చట్టాలు మనకి ఫెసిలిటీగా లేవు కదా! మనం గబుక్కున ఇప్పుడు ఇవాళ పిటిషన్ ఏసేస్తే ఇప్పుడు ఇది టీవీ షో కాబట్టి మేము చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నాం. కానీ కోర్టులో అలా ఉండదు కదా సార్. కొన్ని వేల కోట్లు కేసులు పెండింగ్ ఉంటున్నాయి. నాకు ఒకటి మేడం, ఇది ఒకటి ఇది చూసిన, ఇట్లా ఇట్లా మాట్లాడి ఇలా టప్మని సెటిల్ చేసేయడానికి నేను వర్కౌట్ ఒకటి అవ్వదు చూసిన కొన్ని కేసులు. ఒకటి చూసిన మేడం మీ ఛానల్లో. సార్ ఒక తండ్రి దుబాయ్కి అమ్మిండు చూడు మేడం, తెప్పించాం. అది చూసి నాకు పిల్లలది అదే బాధ అనిపిస్తుంది మేడం. ఇలా ఏం భూమి లేదు, ఏమీ లేదు, రేపు పిల్లలను కూడా ఇది చేసిన పని పిల్లలను చేపిస్తుందో ఏమని నా బాధ. సార్ మీరు ఆల్రెడీ లీగల్గా దిగారు కాబట్టి మీరు పిటిషన్స్ వేసుకుంటే పిల్లలు మీకు కనిపిస్తారండి. కేసు తేలడం వేరు, ఇంటీరియం మెయింటెనెన్స్ వేరు, ఇంటీరియం విజిటేషన్ రైట్స్ వేరు. ఇప్పుడు మీరు నెక్స్ట్ వీక్ కేసు ఫైల్ చేశారనుకోండి, నేను అన్న పిటిషన్ వేశారనుకోండి, మ్యాక్సిమం మీకు 2-3 monthsలోనే పిల్లలతో మీతో మాట్లాడించడానికి అవుతుంది. మీ అడ్వకేట్ ఈ పాయింట్ కూడా ఛాలెంజ్ చేస్తారు. మీ కేసులో త్రూ కోర్టు ద్వారానే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇక్కడికి ఆ అమ్మాయిని పిలిపించేసి మాట్లాడినా అమ్మాయి మాట్లాడుతున్న విధానానికి ఆ పిల్లకి 4 చెంపలు పగలగొట్టేదాకా కోర్టు తగ్గదు. అమ్మాయి ఏమనుకుంటుందంటే నేనే కరెక్టు, నేనే ఇది, నేను ఎంతమందితో తిరిగినా ఎవడు నన్ను అడగడు, కోర్టు లా అండ్ ఆర్డర్ అంతా నాకు ఫేవర్గానే ఉంది అన్న ఒక ఒళ్ళు కొవ్వెక్కి తిరుగుతున్న అమ్మాయి. అవునా? ఇలాంటి కేసుల్లో కోర్టు ద్వారానే మనం చెప్పగలం. పోనీ ఆవిడేమన్నా మనతో ఫోన్ మాట్లాడుతుందంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అమ్మాయి ఇక్కడికి వస్తుందా అంటే రాదు. వాళ్ళ అడ్వకేట్ రానివ్వరు కదా. వాళ్ళు ఆల్రెడీ అన్ని కేసులు వేయాలా తిరగాలన్న ఒక ధ్యాసలోనే ఉంటారు. మీరు అంటున్నట్టు 3 to 5 years అనేది మెయిన్ కేసు. నేను చెప్తున్నది పిటిషన్ మీకు మ్యాక్సిమం 3 months నుంచి 6 monthsలోనే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. పిల్లలు మేము ఆ డాడీతో అండి మాట్లాడతాం, డాడీతో ఉంటామంటే ఎవడు ఏమనడు. దాంతోపాటు మీరు అన్నట్లు ఇది అడగండి, నేను పలానా స్కూల్లో వేయిస్తాను పిల్లల్ని, నేను పలానా కాలేజీలో వేయిస్తాను, వాళ్ళు పలానా చోట చదువుతున్నారు, కెరియర్ స్పాయిల్ అయిపోతుంది మా ఇద్దరు తగాదా వల్ల, ఈ పర్మిషన్ ఇవ్వండి అని ఆ పర్మిషన్ పిటిషన్ కూడా వేయొచ్చు. వేటిలో వేయమంటున్నానంటే ఆల్రెడీ రెడీగా ఉన్న కేసుల్లో వేసుకోండి, ఇంకా త్వరగా ఆర్డర్ వస్తుంది అంటున్నా. మెయిన్ కేసు ఆర్డర్ రావడం వేరు, పిటిషన్స్ పిల్ల పిటిషన్స్ అంటారు వీటిని అన్నిటిని, ఇంటీరియం పిటిషన్స్ కొంచెం త్వరగా అయిపోతాయి. తెలియదు అన్ని రాసాను మేడం. నేను మా లాయర్కు పోయి చూపించి చెప్పుకుంటే విజిటేషన్ ఎక్కువ చదువుకోలేదు, ఇప్పుడు చెప్పింది కూడా బయట పోయి మర్చిపోతాను. అట్లాగే నేను రాసిస్తాను సార్. విజిటేషన్ రైట్స్ పిటిషన్ ఒకటి, పిల్లల్ని నేను పలానా స్కూల్లో చదివిస్తాను, పలానా కాలేజీలో చదివిస్తాను పర్మిషన్, ఈ 2 పిటిషన్లు మీ అడ్వకేట్ ఉన్న కేసుల్లోనే వేస్తే మీకు త్వరగా ఆర్డర్ వస్తుంది. మిగతాయి నడుస్తుంటాయి, మిగతాయి సైమల్టేనియస్గా నడుస్తాయి. బెటర్ నేను రాసిస్తాను. ఎన్ని రోజులకు తెలిపోతుంది మేడం మాకు? సార్ 3 months సార్, మ్యాక్సిమం 3 months నుంచి 6 months. మెయిన్ కేసులు అయితే విడాకులు కావాలనుకున్నది అనుకో అమ్మాయి, సార్ మీరు వాళ్ళు కూర్చొని మీ అడ్వకేట్ వాళ్ళ అడ్వకేట్ కూర్చొని ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ మాట్లాడుకుంటే, ఇప్పుడు మీ ఆవిడకి కొమ్ములు నెత్తి మీద ఉన్నాయి. మొన్న అన్నాడు మేడం, మీరు ఇచ్చే సెటిల్మెంట్ ఆ అమ్మాయి ఒప్పుకోదు. ఆ అమ్మాయి అడిగే డిమాండ్స్ మీరు ఇప్పుడు ఇవ్వలేరు. నేనేం చెప్పాను మేడం, ఆమెతోన పెళ్లికి పెట్టిన బంగారం మొత్తం అట్లే ఉంది, 10-12 తులాలు. మొన్న మా పాప మెచ్యూర్డ్ అయినప్పుడు 3-4 తులాలు వచ్చింది, అది తీసుకుపోయింది మొత్తం. నేనేమన్నా అంటే మా లాయర్ ఉండి అన్నాడు, ఇదైతే కాపురానికి పంపించుతాం లెటరు, వచ్చిన తర్వాత మళ్ళీ అవతల వాళ్ళు కూడా ఒకటి వేసినప్పుడు అవతల లాయర్ మనం కూర్చొని మాట్లాడదాం అంటే, ఆ బంగారం అంతా ఆమెతో ఉంది, మనం ఏం తీసుకోలే, ఒక 3-4 లక్షలు ఇవ్వమంటే ఆమె ఒక్కదానికి ఇచ్చేస్తా, ఆ బంగారం 5-6 లక్షలు తినమను, నా పిల్లలు నాకు ఇవ్వమని అని చెప్పిన మేడం నేను. అదే సార్ నేను చెప్తున్నా, మీరు 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 ఇస్తున్న ఆఫరు ఏ ఆఫరో తెలుసా? ఒక 3 to 5 years ఫైటింగ్ చేసిన తర్వాత కోర్టు పిల్లలు మీకు ఇచ్చేస్తే అప్పుడు మాత్రమే మీరన్న సెటిల్మెంట్కి ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది. ఓహో నా క్యారెక్టర్ దొరికిపోయింది, నా పిల్లలు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నారు, నాకు మెయింటెనెన్స్ రాదు, వచ్చినంత వసూలు చేసుకుందాము అని మీ ఆవిడ అప్పుడు రియలైజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇస్తున్న ఆఫర్ ఆవిడకి ఆఫ్టర్ ఆల్ 3 acres ల్యాండ్ ఉంది, 3 acres యాన్సిస్టర్ ప్రాపర్టీ ఉంది. సో పిల్లలు నా దగ్గర ఉన్నారు, నేను పిల్లలు నా దగ్గర ఉంచుకోవడం వల్ల నెలకి 50,000 అని అడగొచ్చు. వాళ్ళ లాయర్లు వాళ్ళకి ఏదో చెప్తారు కదా. ఇప్పుడు మీరు సెటిల్మెంట్కి వెళ్తే ఇదే మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, మాట్లాడతారు మీరు, ఎలాగో మీ అడ్వకేట్ మాట్లాడతాడు. మినిమం 2 acres పిల్లల పేరు మీద రాయకుండా ఆ అమ్మాయి సెటిల్మెంట్కి కూర్చోదు. బేసిక్ ప్రాపర్టీ షేర్ అడిగిద్ది, అది అడగకుండా వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ పిల్లల్ని మీకు ఇవ్వదు. ఎప్పుడైనా సరేనా మేడం, ఆమెకు ఆస్తి ఏం పోదు కదా, అసలు ఆస్తిలో షేర్ ఉండదు సార్. పిల్లలకి మీ ఆస్తిలో ఎటువంటి షేర్ ఉండదు. మీ నాన్నగారు వారసత్వంగా వచ్చిన ఆస్తి ఏదన్నా ఉంటే అందులో, మీ నాన్నగారు ఉన్నారా? మా నాన్నగారు చనిపోయారు, అమ్మ ఉంది. మీకు 50%, రిమైనింగ్ మీకు వచ్చి మీ పేరు మీదకి మారిన
50% ఏదైతే ఉందో అది మీ ఇద్దరు పిల్లలకి వెళ్తుంది. అదే, మా నాన్నది ఉన్న 2 ఎకరు 1 ఎకరం మీది, 1 ఎకరం మాది. 1 ఎకరంలో హాఫ్ ఎకరం మీ అమ్మాయిది, ఇంకో హాఫ్ ఎకరం ఇంకో అమ్మాయిది. మీ ఆవిడకి చిల్లిగవ్వ కూడా వెళ్ళదు, ఓన్లీ మెయింటెనెన్స్. మీ అడ్వకేట్ స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తే, ఇలా అడల్టరీ మీరు ప్రూవ్ చేస్తే అలాంటి అమ్మాయికి మెయింటెనెన్స్ కూడా ఉండదు. ఆవిడకి ఏదో చెప్పుంటారు అడ్వకేట్లు, ఇదేద్దాం అదే వేసి హింసించగలరు మిమ్మల్ని, ఈమె ఎప్పుడు కానీ లీగల్ గా ఆ అమ్మాయి ఏ కేసులు గెలవదు. ఈమె ఎంతసేపు ఉన్న భూమి కావాలి, ఆస్తి కావాలని నల్లాడుతుంది కదా. నేనేం చేసిన మేడం, కొద్దిగా ఇట్లనన్నా జర బెదిరుకుంటుందంటే మా అక్కవి నా వేసేసిన 2.5 ఎకరాలు. నేను సొంతం కొనుక్కున్న పొలం. అసలు మీరు సొంతంగా కొనుక్కునేది ఆ అమ్మాయికి రానేరు, అయినా మీరు సేఫ్ సైడ్ లో మీ ఇష్టం. నేను చేసుకున్నా. ఒకవేళ రేపు పిల్లలు వస్తే నా పిల్లలకి అవుతుంది. వారసత్వం ఆస్తి అట్లే ఉంది. అదే మెయిన్ సార్, కరెక్టే మేడం, మీరు చెప్పింది నాకు అర్థమైంది. మా నాన్నది మా తాతల ఆస్తి నాకు మా పాపలకు సరి 1/2 ఎకరం అయిపోతుంది, నాకు 1 ఎకరం వస్తుంది. మీరు ఎంతమంది అసలు? 2 అన్నదమ్ములం. మరి మీ అక్క చెల్లెళ్ళు ఎవరు ఉన్నారన్నారు? ఒక అక్క ఉంది. ఆ అక్క పొలం అక్కకే ఉంది. అంత అందరికి ముగ్గురికి పంచగా మీకు 2 ఎకరాలు వచ్చిందా? మా అన్నకు పంచంగా నా ఎవరి ద్వారా పంచుకున్నాక వచ్చిందా? మా నాన్నది 2 ఎకరాలు వచ్చింది. అయితే మా అమ్మ ఆస్తి ఎకరం ఎంత ఉంది? 30 లక్షల దాకా అవుతుంది. అంత అవసరం లేదు మేడం, నేను నిజాతిగా చెప్పుకుంటున్నా. ఇంటికాడ ఉన్న ప్లాట్ అమ్ముకుంటే ఒక అమ్మాయి దాటిపోతుంది. 400, ఇప్పుడు 6,000 గజం పోతుంది, 400 గజాలు. మీరు అట్లా స్థలాలు అట్లా ఉంచడం కాకుండా మెయింటెనెన్స్ కట్టడానికి ఉన్న ఆల్టర్నేట్ ఏంటి అది చూసుకోండి. అది కూడా నేను మీరు స్కూలు కాలేజీ గురించి గట్టిగా పర్మిషన్ అడిగితే కోర్టుకు అర్థమైపోద్ది, ఈ అమ్మాయి పనిగట్టుకొని ఆస్తి కోసం పిల్లల లైఫ్ స్పాయిల్ చేస్తుంది, ఈయన పిల్లల బ్రైట్ ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నాడు అన్యాయం అయిపోయినాక కూడా. సో ఈయనకే ఆర్డర్ ఇద్దామనే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మీరు విజిటేషన్ రైట్స్ ఏ కాలేజీలో మీరు చేర్పించాలనుకుంటున్నారో, ఏ స్కూల్లో చేర్పించాలనుకుంటున్నారో ఆ పిటిషన్ వేసుకోండి. మిగతా ఆడుతూ పాడుతూ ఫైట్ చేయండి, టెన్షన్ తీసుకోకండి. ఇంకొకటి, ఇప్పుడు నేను మహబూబ్నగర్లో ఉంటా, వాళ్ళు ఉప్పల్లో ఉంటారు. ఎంతసేపు ఉన్నా నేనున్న సర్వెంటింగ్నే చేంజ్ చేయమంటుంది మేడం. అంటే ఇప్పుడు నేనేమన్నా, ఇప్పుడు ఈ కాలేజీలో ఫీజు తక్కువ ఉండొచ్చు, ఈ కాలేజీలో ఎక్కువ ఉండొచ్చు. 4 కాలేజీలు తెలుసుకుందాం. మనం టీచర్స్లో కావు, గవర్నమెంట్ జాబులు కావు, మనం పని చేసుకొని కట్టుకుంటాం. ఏళ్ళలో తక్కువ వస్తే అలా చేంజ్ చేస్తామని నేను నేను నాకు సరౌండింగ్లో నేను పోయి చూసుకోవాలంటది. ఖర్చు పెట్టేది నేను, నువ్వు చూసుకోవాలి, నీ దగ్గర ఇద్దరి మధ్యలో ఒకతోనే పెడతాం. కోర్టు డిసైడ్ చేస్తే మీరు ఒక 5 కాలేజీలు లిస్ట్ ఇవ్వండి, మీకు ఏది కంఫర్ట్ అది, అందులోనే అమ్మాయిని చూస్ చేసుకోమని చెప్తారు. సరేనా? బెటర్ సార్, లీగల్ గా ప్రొసీడ్. ఇప్పుడు ఏం మాట్లాడవద్దు కదా మనం, అవసరం లేదు కదా. ఏమొద్దు అసలు, వాళ్ళని కదపకండి. ఏది మాట్లాడినా మీ అడ్వకేట్ ద్వారా మాట్లాడించండి. ఇప్పుడు ఈ ఓనర్ గానీ అతను అసలు ఇప్పుడు ఫోన్లో అయితే వేస్ట్ సార్, మీకు డ్యామేజ్ అవుతుంది. ఏది మంచో అది డిసైడ్ చేసి చేయాలి కదా. మేము వచ్చారు కదా అని టీవీ షో కోసం ఏది పడితే అది చేయలేము మేము. అదే మీరు చూస్తాం మేడం, నేను ఓకే ఇట్లా అయిన కానీ పిచ్చోన్లాగా చూసి ఎప్పుడు పోదాం అని 20 రోజులు మేడం వచ్చి సార్ ఫోన్లోనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే మేము ఎంత దూరం అన్నా దిగుతాం. ఇది మీకు ముదిరిపోయిన కేసు. ఆ వ్యవహారం ఒక మనిషి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర స్వీట్ హౌస్కి అలవాటు అయిందంటే అది ఇంట్లో ఎంత బంగారం పెట్టినా అది చేదే. అవును, ఇంకా అట్లా ఆయన అట్లా మాట్లాడుతున్నప్పుడు మనం దూరం ఉండడం మంచిది. సరే సార్, జర రాసేయండి మేడం. సార్ ఈ కేసు ప్రకారం మనం చూస్తే ఆయన చెప్తున్నంత వరకు కొంత హానెస్టీగానే ఉంది. ఏమన్నా చిన్న ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అన్నాక కామన్గా ఎవరికన్నా ఉంటాయి, కానీ అంతకాలం ఉండి అక్కడ ఆవిడ మెయిన్గా మనకి పాయింట్ కనిపించేది ఏంటంటే టైం స్పెండ్ చేయకపోవడం. సంపాదన అంటూ తిరిగాడే తప్ప టైం స్పెండ్ చేయలే. ఎప్పుడు కూడా ఇంట్లో ఖాళీగా ఉన్న లేడీ ఏం చేస్తుందని చూసుకోవాల్సిన బాధ్యత, నమ్మకం వేరు, బాధ్యత వేరు సార్. నేను అనుమానించమని చెప్పట్లా. ఆ బాధ్యత లేకపోవడం, టైం స్పెండ్ చేయకపోవడం ఆవిడ వేరే వక్రదారిలోకి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. సొంత భార్యని వాడెవడో తంతూ ఉంటాడు, ఆవిడ అనుమానిస్తాడు, ఎదురు వీడు పక్కింట్లోకి వెళ్ళాడు. అలాంటి క్యారెక్టర్లెస్ వాళ్ళు ఉద్ధరించడానికి రెడీగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా భార్య ఏం చేస్తుంది అనేది చూసుకొని ఆవిడకి టైం స్పెండ్ చేస్తూ ఉంటే బాగుండేది. సో ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతున్న విధానానికి ఆ అమ్మాయి చాలా బూతులు మాట్లాడేస్తుంది. ఇతను మాట్లాడుతున్న దానికంటే 100 రెట్లు మాట్లాడుతుంది. తెగిచ్చేసింది, నన్ను ఎవరు ఏం చేయలేరు, ఇల్లీగల్గా ఉన్న కేసుల్లో ఏమవుతుందని. నిజంగా అతని దగ్గర ఓనర్స్ చెప్పే ఎవిడెన్స్, ఐ విట్నెస్ ఉన్నా కూడా అవునండి మా ముందు ఒప్పుకుందా అమ్మాయి అని మిగతా ప్రాపర్టీ కేసులు కానీ, మెయింటెనెన్స్ కానీ అన్ని కేసులు డిస్మిస్ అవుతాయి. ఇతనికి ఫేవర్గానే ఆర్డర్ వస్తుంది. కాకపోతే అతను బాధపడుతున్నది ఏంటంటే మా ఇద్దరు గొడవ వల్ల పిల్లల ఫ్యూచర్ స్పాయిల్ అవుతుందండి అని. కోర్టులో మనం ఇప్పుడు చెప్పిన ఇంటీరియం పిటిషన్స్ ఫైల్ చేసుకుంటే కనుక కోర్టు కొంత కన్సిడర్ చేసి ఇతనికి ఫేవర్గా ఆర్డర్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సార్. పిల్లల భవిష్యత్తు కదా. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.